Once again, good morning. సో ఫ్రెండ్స్, మనము 2-3 డేస్ నుంచి ఎప్పటి నుంచి అయితే మనము ఢిల్లీ ఎఫ్ఆర్యు నుంచి వచ్చాము. కొంతమందికి నేను హోంవర్క్ ఇచ్చిన. ఓకే, హోంవర్క్ ఇచ్చిన, మీకు ఏం మంచిగా అనిపించింది రాయండి, మీ కళలు రాయండి. ఎందుకంటే ఈ బిజినెస్ లో లేకపోతే ఎక్కడైనా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏమున్నది అంటే మన డ్రీమ్స్ గురించి, మన కళల గురించి మనకు ఎక్స్ట్రీమ్ క్లారిటీ ఉండాలి. జస్ట్ 1 minute. సో క్లారిటీ చాలా ఇంపార్టెంట్ మనకు. అందరూ మీ యొక్క డ్రీమ్స్ రాసుకున్నారు అని నేను అనుకుంటున్నా. आप सभी ने अपना अपना ड्रीम लिख कर रख लिया है या लिख कर लगा लिया है, ऐसा मैं सोच रहा हूँ. ठीक है, तो अगर नहीं लिखा है तो भी लिख कर लगा लो. नहीं लिखेंगे तो कोई भी काम में हम आगे नहीं बढ़ सकते. మనం రాయలేదనుకో, మనము పెద్దగా గొప్పగా ముందుకు మనము వెళ్ళలేము. చాలా టఫ్ అయిపోతుంది, కఠినమైన మాట అయిపోతుంది. సో ఫస్ట్ ఈ బిజినెస్ లో మనం ఎందుకు ఉన్నాము అది మనం రాసుకోవాలి. ఓకే, ఎందుకు మనం ఈ బిజినెస్ లో ఎందుకు ఉన్నాము, ఇది ఎందుకు రాసుకోవాలి అనుకుంటే, ఇది మన పర్సనల్ నిర్ణయం ఉన్నది. నేను ఎందుకు గురించి బిజినెస్ లో ఉన్నాను, मैं बिजनेस में क्यों, अगर मैं लिख लूंगा तो ये मेरा पर्सनल डिसीजन रहेगा कि मैं इसके लिए इस बिजनेस में काम कर रहा हूं. సో మాక్సిమము మేము చూశాము, చాలా మందికి చూశాము. ఏముంటది అంటే, వాళ్ళు ఈ బిజినెస్ వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళు చెప్పినందుకు, వేరే వాళ్ళ యొక్క ప్రవర్తన, వేరే వాళ్ళ యొక్క రియాక్షన్, వేరే వాళ్ళు ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు, వీళ్ళు నిర్ణయం మార్చుకుంటారు. दूसरे लोग कुछ बोलते हैं, दूसरे लोगों की वजह से, दूसरे लोगों का किया हुआ कुछ ऐसी सिचुएशन, या दूसरे लोगों ने इस तरीके से कुछ कर दिया, तो दूसरे 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 उसके वजह से ये बिजनेस में लोग पीछे हो जाते या छोड़ देते. तो दूसरे लोगों के लिए हम ये बिजनेस में आए हैं क्या, ये हमको క్లియర్ होना पड़ेगा. వేరే వాళ్ళ గురించి నేను ఈ బిజినెస్ లో వచ్చానా, ఈ ఈ ఒక మాట క్లియర్ అయిపోతే మిగతా అన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, అవన్నీ పాయింట్స్ ఓకే ముందుకెళ్తాయి. కానీ నేను ఈ బిజినెస్ లో ఎందుకు ఉన్నాను అంటే, నా అప్లైన్ అని కాదు, నా డౌన్ లైన్ అని కాదు, ఓకే, మా క్రాస్ లైన్ అని కాదు, మా పక్క వాళ్ళు అని కాదు, మా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కాదు, మా ఇటువైపు ఇల్లు ఉన్న వాళ్ళు కాదు. మీరు అపార్ట్మెంట్ లో ఉంటే నేను మీద ఉన్న వాళ్ళ గురించి చేస్తున్నా. మీద ఎవరు లేరు. మీ జీవితానికి మీరే బాధ్యత ఉన్నది. ఓకే, సో ఎందుకు ఉన్నాము ఇది क्लियर చేసుకోండి. हम ये बिजनेस में क्यों है, ये हमको क्लियर क्लियर कर लेना पड़ेगा. इसके लिए हम बोलते हैं कि ड्रीम लिखो. दिल्ली एफआरयू में हमने देखा कि उन्होंने अपने డ్రీమ్స్ కు बहुत अच्छे से लिखा. ఢిల్లీ ఎఫ్ఆర్యూలో మనం ఏం చూశామంటే, అక్కడ ఒక వ్యక్తి, చాలా చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి, చిన్న చిన్న డ్రీమ్స్ అతను రాసుకున్నారు. ఏం డ్రీమ్ రాసుకున్నారు అంటే, నాకు షూస్ కావాలి. వాళ్ళు అప్లైన్ అన్నారు, మీకు ఏ డ్రీమ్స్ ఉన్నది రాసుకోండి అని అంటే, ఆ వ్యక్తి నాకు మంచి షూస్ నేను వేసుకోవాలని షూస్ ఫోటో కూడా అతను ప్రింట్అవుట్ తీసేసి ఇక్కడ గోడ మీద అతికించుకున్నారు, డ్రీమ్ ఫోటోస్. ఓకే, ఇంకొక వ్యక్తి అతనే ఇంకా ఇంకా డ్రీమ్ ఏమనుకున్నారు అంటే, నేను మంచి సూట్ వేసుకోవాలి మీటింగ్ గురించి. ఆ సూట్ ఫోటో కూడా అతను పెట్టుకున్నాడు. అండ్ కొన్ని రోజుల తర్వాత ఆ సూట్ కొన్నిండు ఆయన. కొని
వేసుకున్నారు। सूट खरीदा, शूज़ खरीदा, फोटो लगाकर उसका ड्रीम उन्होंने पूरा किया। मम्मी को साड़ी देना है. ఓకే. వాళ్ళ మమ్మీకి చీర ఇవ్వాలి. సో, ఆ చీర ఇవ్వడానికి గూడా ఒక చీర ఫోటో పెట్టిండు. శారీ ఫోటో. ఆ శారీ ఫోటో పెట్టుకొని, నేను మమ్మీకి శారీ ఇవ్వాలి, ఇవ్వాలి, ఇస్తాను, ఇదిగో, ఇదిగో అని. ఆ డ్రీమ్ ఫుల్‌ఫిల్. పాయల్ ఓకే. మమ్మీకి ఏమేం గిఫ్ట్ ఇవ్వాలి, ఒక ఫ్రిడ్జ్ కావాలి ఇంట్లో. ఫ్రిడ్జ్ ఫోటో పెట్టుకున్నారు. సో, సిల్లీ మనం అనుకుంటాము. మొబైల్ ఫోన్ ఫోటో పెట్టుకున్నారు. సో, పెద్దగా నువ్వు పెద్ద ఇల్లు ఫోటో పెట్టుకో, పెద్ద కార్ ఫోటో పెట్టుకో కాదు. అందరికీ మళ్ళీ నేను చెప్తున్నా, కొంతమంది డ్రీమ్స్ రాసుకున్నారు, కొంతమంది ఫోటోస్ పెట్టారు. సో, క్లియర్ పెట్టండి. ఇప్పుడు కొంతమంది ఆహ్, ఇన్‌కమ్ కావాలి అనుకుంటే నోట్స్ ఫోటో పెట్టిండ్రు. ఓకే. నోట్స్ ఫోటో. కొంతమంది ఇండ్లలో గూడా నేను చూశాను. బంగారం ఫోటో పెట్టుకున్నారు. ఓకే. కొంతమంది ఆహ్, కార్ అంటే ఏదో ఒక ఇంటర్నెట్ నుంచి కార్ తీసేసి పెట్టుకున్నారు. ఏదో ఒక కార్ పెట్టుకున్నారు. సో, అట్లా చేయకండి. క్లియర్ కట్ పెట్టుకోండి. నాకు బలెనో కార్ కావాలి అనుకుంటే ఏ కలర్‌లో కావాలి? వైట్ కలరా? బ్లాక్ కలరా? బ్లూ కలరా? సో, ఆ కార్ ఫోటోనే మీరు పెట్టుకోండి. మీకు ఏ మోడల్ కావాలి? లేదు సార్ నాకు బలెనో వద్దు. నాకు వేరే కియా సెల్టాస్ కావాలి. ఓకే. కియా సెల్టాస్ ఫోటో పెట్టుకోండి. లేదు సార్ నాకు బ్రీజా కావాలి. ఇట్స్ ఓకే. బ్రీజా ఫోటో ఏ కలర్ కావాలి? ఏ మోడల్ కావాలి? బేసిక్ మోడల్ కావాలా? మిడిల్ మోడల్ కావాలా? హై ఎండ్, టాప్ ఎండ్ మోడల్ కావాలా? అది గూడా రాసుకోండి. దానికి బడ్జెట్ ఎంత ఉంటది తెలుసుకోండి. ఇప్పుడు మీరు రాసుకున్నారు ఒక కార్ ఫోటో. అది ఏ కార్? దానికి ప్రైస్ ఎంత ఉన్నది? అది నేనెప్పుడు కొనొచ్చు? అది కొంచెం అర్థం కావాలి మనకు. వేగ్‌గా ఒక కార్ అంటే ఒక కార్ ఫోటో పెట్టిన నో. ఏం కావాలి అదే పెట్టండి. సో, ఫస్ట్ ఒక కార్ డిసైడ్ కావాలి. ఓకే. ఒక కార్ మనం డిసైడ్ చేసుకోవాలి. అది కియానా? వెన్యూనా? బలెనోనా? బ్రీజానా? లేదు సార్ నాకు మెర్సిడీస్ కావాలి. ఫస్ట్ మెర్సిడీస్ రాదు జీవితంలో. సడెన్‌లీ పెద్ద ఇల్లు, పెద్ద కార్ కాదు. ఫస్ట్ స్టెప్ బై స్టెప్. ఏం లేదు ఇవ్వాల. నెక్స్ట్ 1 ఇయర్‌లో నేనేం కొనగలుగుతా? ఇప్పుడు ఆ వ్యక్తి షూస్ కావాలి అని షూస్ లేదు అతని దగ్గర. ఫోటో పెట్టుకున్నారు. సో, చిన్న డ్రీమ్స్ ఫస్ట్ ఫుల్‌ఫిల్ చేయండి. చిన్న డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేస్తే ఏమైతది అంటే, ఆ చిన్న కాన్ఫిడెన్సే మనకు పెద్ద డ్రీమ్ గురించి మనకు పవర్ ఇస్తుంది. ఓకే. సో, చిన్న డ్రీమ్స్ మనం ఫుల్‌ఫిల్ ఎందుకు చేసుకోవాలి అంటే, చిన్న డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేస్తే పెద్ద డ్రీమ్స్ గురించి మన లోపల ఆత్మవిశ్వాసం వస్తది. छोटे ड्रीम्स पूरे होंगे तो वही भरोसा, वही आत्मविश्वास बड़े ड्रीम के लिए हमको काम में आएगा। तो इम्पोर्टेंट बात क्या है? పहले రియలిస్టిక్ డ్రీమ్ छोटे-छोटे డ్రీమ్ పहले लिखना స్టార్ట్ करो. చిన్న డ్రీమ్స్‌ని మీరు రాయండి. అండ్ రాసుకున్న తర్వాతనే మీరు పెద్ద డ్రీమ్ వైపు మీ యొక్క ఏమంటారు విజువలైజేషన్, సెల్ఫ్ టాక్ ఓకే. ఫోటో ఎందుకు పెట్టాలి అంటే, ఫోటోనే మన మైండ్‌కి అర్థమైతది. ఫోటో లేదనుకో నాకు కార్ కావాలి, కార్ కావాలి, కార్ కావాలి. నేను కార్ కొంటా. ఏ కార్ కొంటావు? ఏ కలర్‌లో కొంటావు? ఏ మోడల్‌లో ఉంటదది? అది క్లియర్ పెట్టుకోండి. అప్పుడు మనం రోడ్ మీద వెళ్తుంటే పోతుంది నా కార్ పోతుంది. అప్పుడు ఇక్కడ తగులుతది ఇక్కడ. ఓహ్! నా కార్ పోతుంది. సేమ్ కలర్ నేననుకున్నాననుకో ఓకే. బ్లూ డార్క్ బ్లూ కలర్‌ది నాకు బలెనో కావాలి. లేకపోతే నాకు ఆహ్, బ్రీజా కార్ కావాలి. ఇప్పుడు బ్లూ కలర్ లేకపోతే బ్లాక్ కలర్ ఏదనుకో అది పోతుందనుకో అరే! నా కార్ పోతుంది. ఇట్లా ఒక 1 మినిట్ ఆగి ఇట్లా చూడాలి దానికి. సైడ్‌కి ఆపాలి. చూస్తున్నామనుకో అప్పుడు మన మైండ్‌లో అబ్బా! ఎంత హ్యాపీనెస్ ఉన్నది. ఈ కార్ నా ఇంటి ముందు ఉన్నది.
ఈ కార్లో నేను కూర్చున్నా, ఈ కార్ నేను డ్రైవ్ చేస్తున్నా, కలర్, మోడల్. ఓకే, అప్పుడు ఇక్కడ ఇమోషన్ స్టార్ట్ అవుతుంది. ఎస్, అండ్ అక్కడి నుంచి మన పనిలో వేగం ఉంటుంది. ఓకే, సో ఈ కార్ కావాలి, ఇప్పుడు డబ్బు కావాలి సార్, ఫుల్ డబ్బులు కావాలని కొంతమంది నోట్ల ఫోటో పెట్టుకున్నారు. నోట్ ఫోటో పెట్టుకుంటే ఓకే, కానీ దాని పక్క ఒక ఫిగర్ రాయండి. నాకు 50,000 మంత్లీ కావాలా, 1 lakh ఇన్కమ్ మంత్లీ కావాలా, ఎప్పుడు కావాలి? ఓకే, డిసెంబర్ 2025 కావాలా, లేకపోతే డిసెంబర్ 2026 కావాలా? डेट एंड इनकम फिगर कावाली, फिगर नंबर कावाली। पैसा चाहिए तो पैसे का फोटो नहीं लगाना है, वहां पे नंबर भी लिखना है। फोटो लगाओ पैसे का, लेकिन 50,000 इनकम, 1 लाख इनकम कब चाहिए? 30 दिसंबर 2026 चाहिए, लिख के लगा दो। तो ఇట్లా చిన్న చిన్న, మీకు మిక్సీ కావాలా, గ్రైండర్ కావాలా, వాషింగ్ మెషిన్ కావాలా, ఇంట్లో వాషింగ్ మెషిన్ లేదు, ఫోటో పెట్టండి. ఏం వాషింగ్ మెషిన్ కావాలి, ప్రైస్ తెలుసుకోండి. దానికి ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళండి, అక్కడ అన్ని ప్రైజెస్ చూడండి, లేకపోతే ఆన్లైన్ చూడండి. మోడల్ శాంసంగ్ వాషింగ్ మెషిన్ కావాలా, బాష్ కావాలా, ఎల్జీ వాషింగ్ మెషిన్ కావాలి, ఏది, టీవీ, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, ఏ కావాలి, ఏ కలర్లో కావాలి, ఎంత కెపాసిటీలో కావాలి, అది రాసుకోండి. దాని యొక్క ధర తెలుసుకోండి. అరే ఇది 30,000 వాషింగ్ మెషిన్ ఉన్నది, ఈ 30,000 ఏవైతే బాష్ది వాషింగ్ మెషిన్ ఉన్నది, ఇది నాకు కావాలి. చలో, అప్పుడు డ్రీమ్ క్లియర్ ఉంటుంది మైండ్లో. ఓకే, సో వేగ్గా మీరు ఖాళీ డబ్బులు ఫోటో, ఏదో ఒక కార్ ఫోటో, ఇట్లా డబ్బులు పడుతున్నాయి, బంగారం ఇంత ఇంత బంగారం ఫోటో పెట్టుకుంటే మీరు మీ మైండ్కి కన్ఫ్యూజ్ చేస్తుండ్రు. ఓకే, బంగారం కావాలి అనుకుంటే గ్రామ్స్లో రాయండి. నాకు 100 గ్రామ్స్ బంగారం కావాలి. ఎప్పుడు వరకు కావాలి? ఇప్పుడు వరకు కావాలి. 100 గ్రామ్స్ బంగారం అంటే దాని యొక్క ధర ఎంత ఉన్నది, ఇవాళ ఎంత ఉన్నది 1 గ్రామ్ బంగారం? ठीक है, सोना चाहिए, कितना चाहिए? वो सोने का इतना कुप्पे का फोटो मत लगाओ, बोलो 100 ग्राम सोना चाहिए, 10 तोला। 10 तोला तो कितना प्राइस होता है वो समझना चाहिए, तो उसके लिए हमको काम करना पड़ेगा. అర్థం కావాలి. 10 తులాలు నాకు గోల్డ్ కావాలంటే దాని యొక్క ధర ఇవాళ ఎంత ఉన్నది, నేను వర్క్ చేయాలి దాని గురించి. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఈ క్లారిటీ తీసుకుంటారో, క్లారిటీ లేకపోతే మనం, ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను అడుగుతాను, మీరు ఎంత స్పీడ్లో బిజినెస్ చేస్తే కూడా, ఎంత స్పీడ్లో కూడా, చాలా స్పీడ్ బిజినెస్ చేస్తున్నా సార్ బాబా బాబా అంటే, మీరు చాలా స్పీడ్తో బిజినెస్ చేస్తున్నారు, కానీ స్పీడ్ ఇంపార్టెంటా వ్యక్తికి, లేకపోతే వ్యక్తికి డైరెక్షన్ ఇంపార్టెంటా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. ठीक है, हमको స్పీడ్ ఇంపార్టెంట్ దిక్తి ఏ డైరెక్షన్. స్పీడ్లో పోతున్నాము, కానీ ఎక్కడ పోతున్నాము ఇది క్లియర్ ఉండాలంతే. సో మనకు రెండు కావాలి, స్పీడ్ కూడా కావాలి అండ్ డైరెక్షన్ కూడా కావాలి. సో ఇది స్పీడ్ అండ్ డైరెక్షన్ రెండు మనకు కావాలనుకుంటే, మన డ్రీమ్, మన గోల్ అనేటిది మనము క్లియర్గా రాసుకోవాలి. నాకు ఇంత 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 ఉన్నది. ఓకే, నిన్న మేము అనితా దీది ఇంటికి వెళ్ళినాము. సో అనితా దీది ఇంట్లో మేము చూసాము, మంచి మంచి బంగారము, జ్యువెలరీ, ఓన్లీ వెస్టీజ్ బిజినెస్ ద్వారా ఆమె కొన్నారు. కొని మమ్మల్ని, నేను భార్గవి కూర్చుంటే, భయ్యా నేను ఇది ఇట్లా కొన్నాను, ఎన్ని కళలు నిజమవుతున్నాయి ఇక్కడ. లేకపోతే ఎక్కడో అది ఆ 10,000, 12,000, 15,000 జాబ్ చేస్తుంది, లైఫ్ మారిపోయింది. సో ఆ జ్యువెలరీ ఫొటోస్ మనం చూస్తే మనకు అర్థమవుతుంది, అన్ని ఒకేసారి తీసుకోలే అక్కడ. ఒకసారి ఒక చిన్న రింగ్ కొన్నారు, ఇంకొకసారి బ్రాస్లెట్ కొన్నారు, ఇంకొకసారి ఇయర్ గురించి కొన్నారు.
సో అన్నీ ఒకేసారి వస్తాయా? చెప్పలేము. కానీ క్లియర్‌లీ పెట్టుకుంటూ పోతే మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ మనం ఏవైతే అనుకుంటున్నామో అది మనం సాధిస్తాం. కానీ ఇది రాసుకుంటేనే అయితది గదా! రాయలేదనుకో నాకు బంగారం కావాలి. బంగారం ये इटकल फोटोज़ सोने की ईंट के फोटोज़ भी रख दिए। మైండ్ को लगेगा అబ్బా! इतना మనం చేయలేము. మైండ్ రిజెక్ట్ చేస్తదది. फर्स्ट चिन्ना एग्जाम्पल छोटा ये आप लगा लो यहाँ पे छोटा सा सोने का छोटा ज्वेलरी चाहिए रिंग चाहिए मैं मेरे हस्बैंड को एक गोल्ड रिंग गिफ्ट करूंगी मैं मेरी वाइफ को गोल्ड रिंग गिफ्ट करूंगा చిన్న చిన్న నుంచి స్టార్ట్ చేయాలి ఓకే సో అప్పుడు మనకు పని చేయడానికి మజా ఉంటది వి ఫీల్ హ్యాపీ వి ఫీల్ ఎక్సైటెడ్ ఫర్ దట్ ఇప్పుడు నేను మా వైఫ్ కి మిక్సీ గిఫ్ట్ ఇవ్వాలి ఆల్రెడీ ఇంట్లో ఒక ఒక మిక్సీ ఉన్నది. కానీ అది పాతదైపోయింది. కొత్తది నేను గిఫ్ట్ ఇస్తా. ఈ ఒక చిన్న ఒక 4000ది మిక్సీ కావచ్చు, మిక్సర్ గ్రైండర్ కావచ్చు. కానీ ఆ 4000 గిఫ్ట్ వలన నేను హ్యాపీ అయిపోయినా, మా భార్య హ్యాపీ అయింది. ఆ హ్యాపీనెస్ అనేటిది మన లోపల ఇంకా కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది. ఆ హ్యాపీనెస్ అనేటిది ఇంకా పెద్ద డ్రీమ్ గురించి మనకు ఉత్సాహం ఇస్తది. సో రాయండి. క్లియర్‌లీ రాయండి. వేగ్‌గా అంటే స్పష్టత లేదు. అట్లాంటివి ఏమి ఫోటోస్ ఏమి పెట్టుకోకండి. ఓకే. ఈ యొక్క క్లారిటీ. లేకపోతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఫెయిల్ అయ్యే ఛాన్సెస్. ఎందుకు అంటే మనకు అర్థమే అయితలేదు ఏం చేయాలి? ఎందుకు చేయాలి అనేటిది. ఓకే. సో దిశ అనేటిది మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటది. ఏది మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఇది నాకు తెలిస్తే అది ఎవరిస్తారు? దీని గురించి పని ఎవరు చేయాలి? అప్‌లైన్ చేయాలా? డౌన్‌లైన్ చేయాలా? పక్క ఉన్న వాళ్ళు చేయాలా? ఎవరు చేయాలి? నేనే చేయాలి. ఈ క్లారిటీ గూడా మన లోపల ఉండాలి. లేదు సార్ ఆయన బిజినెస్‌లో రావట్లే. అందు గురించి నేను గూడా రావట్లే. మా అప్‌లైన్ సపోర్ట్ చేయట్లే. అందు గురించి నేను గూడా చేయట్లే. అంటే నువ్వేవైతే రాసుకున్నావో అది మీ అప్‌లైన్ ఇవ్వాలా మీకు. మీరు ఏవైతే రాసుకున్నారో అది మీ పక్క వాళ్ళు డౌన్ లైన్, క్రాస్ లైన్ ఇవ్వాలా? ఎవరివ్వాలి అది? ఎవరు కొనుక్కోవాలది? మనమే కొనుక్కోవాలి గదా! సో, పని ఎవరు చేయాలి? మనమే చేయాలి. అచ్చా ఇది లేదనుకో, వెస్టీజ్ లేదు అనుకో, ఇది మీరు రాసుకునేది అన్నీ మరి సాధించుకుంటారా? ఇవాళ వరకు సాధించారా? మీ కరెంట్ ప్రొఫెషన్ ద్వారా మీరు కరెంట్ పని చేస్తున్నారు. ఇవాళ ఏవైతే పనిలో ఉన్నారో అది జాబా? షాపా? మీరు ఏం చేసుకుంటున్నారు? దాని ద్వారా మీకు అవన్నీ సాధించగలను అని ఆత్మవిశ్వాసం ఉన్నదా? हम जो काम कर रहे हैं, उससे ये सारी चीज़ें आ जाएगी, ये आज पक्का है क्या? नहीं है ना। नहीं है इसके लिए तो वेस्टीज कर रहे हैं। तो किसी दूसरे के रिएक्शन से निर्णय हमको बदलना नहीं है। क्यों? क्योंकि ये जो लिखा हमने ड्रीम ये मेरा है। तो इसके काम मुझे करना पड़ेगा। इसकी ज़िम्मेदारी मेरी है। ఏవైతే రాసుకున్నానో దాని బాధ్యత నాది. నేను పని చేస్తా. చిన్న చిన్నగా ఎందుకు రాయండి అని అంటున్నా. సడెన్‌లీ పెద్దవి ఏం రావు. చిన్నది సాధిస్తాము మళ్ళీ పెద్దది. छोटा हम प्राप्त करेंगे तो कल वो और भी बड़ा बनेगा। तो आज का एक-एक छोटा-छोटा डिसीजन हमारे ఫ్యూచర్ को మన యొక్క ఫ్యూచర్‌ని అది డిసైడ్ చేస్తుంది. ఓకే. ఇవాళ మీరు ఏవైతే డిసైడ్ చేస్తున్నారో, పని చేస్తున్నారో అది మీ ఫ్యూచర్ దిశ అది తయారు చేస్తుంది. ఫ్యూచర్ అది మారుస్తున్నది. ఇప్పుడు సెకండ్ మీరు ఏవైతే రాసుకున్నారో అది సాధించడానికి ఓకే. సాధించడానికి మీరు ఎవ్రీ డే ఎంత టైం ఇవ్వగలుగుతారు అది క్లియర్ చేసుకోండి. ఎవ్రీ డే. లేదు సార్ నాకు జాబ్ ఉన్నది. సో జాబ్ నాకు కూడా ఉన్నది. మా భార్యకు కూడా జాబ్ ఉంటుండే. కానీ మేము చేశాం గదా! ఎందుకు చేశాము అంటే టైం డిసైడ్ చేసుకున్నాము. ఓకే. జాబ్ తర్వాత సపోజ్ జాబ్ 5:00కి అయిపోయింది. సో 5, 6, 7, 8, 9, 10 అంతా టైం నేనేం చేస్తాను? వెస్టీజ్ చేస్తా. డిసైడ్ చేసుకోవాలి. ఎవ్రీ డే టైం డిసైడ్ కావాలి. ఎక్కడైనా ఫిక్స్ టైం ఉంటది గదా! అక్కడి నుంచే ఫిక్స్ ఇన్‌కమ్ వస్తది.
ఇప్పుడు జాబ్ ఉన్నదనుకో, రోజు జాబ్‌కి టైమింగ్ ఉంటది. అక్కడ వెళ్తాము, అందు గురించి జాబ్ నుంచి సాలరీ వస్తుంది. रोज जब काम करते ना, तो रोज फिक्स काम करते, इसके लिए कुछ ना कुछ फिक्स अपने को इनकम आने के चांसेस है। तो यहाँ पे भी फिक्स कर लेंगे, उसको भी कागज पे लिख लो, అది కూడా రాసుకోండి. రోజు నేను పొద్దున అండ్ సాయంత్రం ఇంత ఇంత టైం వెస్టీజ్ గురించి కేటాయిస్తున్నా. ఇది క్లారిటీ లేకపోతే మనం పెద్ద పని చేయలేము. ఓకే, ఇది రాసుకోండి. థర్డ్ ఇంకొక పాయింట్, ఇవాళ మనం ఏవైతే ఉన్నామో అది మన పాత ఓల్డ్ హ్యాబిట్స్ వలన ఉన్నాం. పాత అలవాటు అంటారు. ఓకే, సో పాత అలవాటు ఉంటే కొత్త పని చేయడానికి కష్టంగా ఉంటది. ఎందుకంటే ఇది ప్రాసెస్ కదా, మనం ప్రాసెస్‌లో ఉన్నాము. సో ఏ ప్రాసెస్‌లో ఉన్నాము? డీయూసీడీ అయ్యే ప్రాసెస్‌లో ఉన్నాము. డీయూసీడీ అయ్యే ప్రాసెస్ ఎట్లా ఉంటది అంటే, న్యూ హ్యాబిట్స్ మన లోపల రావాలి. న్యూ హ్యాబిట్స్ ఏమున్నాయి అంటే 10 కోర్ స్టెప్స్. న్యూ హ్యాబిట్స్ ఏమున్నాయి అంటే మనవి 6 పవర్ యాక్షన్స్. 6 పవర్ యాక్షన్స్. సో అది రోజు చేసే మనకు హ్యాబిట్ కావాలి. మీరే డిసైడ్ చేయండి. నేను మీకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చినా, నేను ఇవ్వాల వరకు డీయూసీడీ ఎందుకు కాలేకపోయినా, నేను ఇవ్వాల వరకు నా కలలు ఎందుకు నిజం చేసుకోలేకపోయినా, అసలు నా లోపల ఏం తప్పు జరుగుతున్నది, నేనేం మిస్టేక్ చేస్తున్నా, అది రాయండి అని చెప్పినా నేను కొంతమందికి. అందరికి చెప్పినా. ठीक है, मैंने बोला था कि मेरे अंदर क्या कमी है, मैं क्यों अभी तक डीयूसीडी नहीं बन पाया, क्यों मैं अपने सपनों को आज तक पूरा नहीं कर पाया. कुछ लिखो, 1 पॉइंट 2 ये है, इसके लिए मैं नहीं कर. ఇవి పాయింట్ ఉన్న అందు గురించి నేను ఇవ్వాల వరకు నేను అనుకునేది సాధించలేకపోయినా, ఎందుకు చేయలేకపోతున్నా, నా లోపల ఇది మిస్టేక్ జరుగుతున్నది, ఇది నా లోపల లేదు, ఇది నేను మాట్లాడే విధానం లేదు, ఇది నా డ్రెస్సింగ్ విధానం లేదు, లేకపోతే నాలో నెగటివిటీ ఉన్నది, లేకపోతే నాకు లేజినెస్ ఉన్నది, లేకపోతే నా అప్లైన్ ఇట్లా, లేకపోతే నా డౌన్లైన్ ఇట్లా, లేకపోతే నా మీటింగ్ ఇట్లా, ఎన్నో కారణాలు ఉండొచ్చు. అవన్నీ రాయండి. రాసుకున్న తర్వాత అది 20 కావచ్చు, 50 కూడా కావచ్చు. దాంట్లో టాప్ 3 తీయాలి మనం. టాప్ 3 మళ్ళీ అది రాసుకున్న తర్వాత చూడండి. అచ్చా, ఇది పాయింట్, ఇది పాయింట్, ఇది పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఓకే, ఇది. దాంట్లో అన్నిటికన్నా టాప్ 3 పాయింట్ ఏమున్నది? దేనివల్ల అయితే నేను ఇవ్వాల వరకు ఏమనుకున్నానో అది చేయలేకపోతున్నా, మిస్టేక్ చేస్తున్నా, తక్కువ చేస్తున్నా, తక్కువతనం ఉన్నది, లోపం ఉన్నది. అది టాప్ 3 దానికి సెలెక్ట్ చేసి అది అప్లైన్‌కి సెండ్ చేయండి. ఇది నా లోపల ఏదో గడబడ ఉన్నది, ఇప్పుడు ఇది నేను కరెక్ట్ చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఓకే, సో ఇది సరిదిద్దుకోవాలి అనుకుంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇది డిక్లేర్ చేయాలి. ఎవరికి? అప్లైన్‌కి డిక్లేర్ చేయాలి. అప్లైన్ ఇది నా ప్రాబ్లమ్ ఉన్నది. సో నా ప్రాబ్లంకి నేను ఇప్పుడు సాల్వ్ చేసుకుంటా. ఓకే, సో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే, ఆ ప్రాబ్లం అట్లనే ఉండిపోతే మనం ఎక్కడా ముందుకు వెళ్ళలేము. సో ఇక్కడ పాయింట్ ఏమున్నది? ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనము మన అప్లైన్ హెల్ప్ తీసుకుంటున్నాం. అప్లైన్‌కి మన ప్రాబ్లం చెప్పేస్తే అప్లైన్ దాని గురించి మనకు సపోర్ట్ చేస్తారు. అరే, మీరు ఆ ప్రాబ్లం చెప్పారు, మరి దాని గురించి ఏం చేస్తున్నారు? మళ్ళీ 10 రోజుల తర్వాత మీ ఆ 3 విషయాలు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఒక నెల తర్వాత అది మీరు రాసినారు, ఏమైంది దాని గురించి? వదిలేసినారా? అది ఇంప్రూవ్ చేశారా? అందరికీ చెప్తే పరువు పోతది అని ఫీలింగ్ రావచ్చు. కానీ మీ అప్లైన్‌కైనా చెప్పాలి. ఒక్క వ్యక్తికి చెప్పండి. ఆ ఒక్క వ్యక్తి మీకు మాటికి రిమైండర్ ఇస్తా ఉంటారు. వారం, 10 రోజులకు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ యొక్క లాంగ్ టర్మ్ బిజినెస్‌కి మీ లోపల ఏ పాయింట్ రావాలి, ఏ గుణం కావాలి, ఏ స్కిల్ కావాలి, ఏం తక్కువ అయితుంది, అది కరెక్ట్ చేసుకోవాలి. అది మీకు తెలుసు. అండ్ సెకండ్, మీ అప్లైన్‌కే తెలుసు.
సో అది రాసుకోండి, షేర్ చేయండి, దాని మీదనే వర్క్ చేయండి. ఆ మొత్తం కాదు మనకు చేసేది, ఆ 3 పాయింట్ మీద ఒకవేళ పని చేస్తే మీకు 90% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. మన బిజినెస్ లో కూడా చిన్న చిన్న కొన్ని పాయింట్సే ఉంటాయి, బిజినెస్ ని మార్చేస్తుంది అది. లేదు సార్ నేను రోజు మార్నింగ్ జూమ్ కి అటెండ్ చేస్తున్నా, వెరీ గుడ్. పొద్దున్న 6 కి నేను తయారై కూర్చుంటా, వెరీ గుడ్. నెక్స్ట్, లేదు సార్ నేను సండే మీటింగ్ కూడా వస్తున్నా, వెరీ గుడ్. లేదు సార్ నేను రోజు వెస్టిజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నా, వెరీ గుడ్. కానీ డబ్బులు రావట్లే, వెరీ బ్యాడ్. ఎందుకు రావట్లే అంటే మీరు జస్ట్ మీ డబ్బులు షాప్ చేంజ్ చేసుకొని కొద్దిగా షేర్ చేసుకొని లేకపోతే కొద్దిగా వాడుకొని మీరు సేవింగ్ మోడ్లో ఉన్నారు. సేవింగ్ మోడ్ అంటే ఏంటిది? మీరు కొన్నారు, ఎంత కొన్నారు దానికి మీకు బెనిఫిట్ వస్తుంది. కానీ ఇదే మనం మల్టిప్లై కావాలి, డబ్బు మల్టిప్లై కావాలి, డబ్బు పెరగాలంటే ఏంటిది? కొత్త వాళ్ళతో ఇది షేర్ చేయాలి, కొత్త వాళ్ళు కూడా మీ టీంలో రావాలి, కొత్త వాళ్ళు కూడా మీటింగ్ లో రావాలి, కొత్త వాళ్ళు కూడా జూమ్ లో కనెక్ట్ కావాలి. ఓకే, సో కొత్త వాళ్ళకు మనం చెప్పగలుగుతున్నాము. ఆ 1-2 పాయింట్సే మొత్తం బిజినెస్ ని మార్చేస్తుంది. మన నంబర్స్, అక్కడ నంబర్ కావాలి. 5 మంది, 10 మంది, 100 మంది, 1000 మంది, లక్షల మంది, ఇట్లా మేము కూడా చేశాము అందు గురించి. సో అది ఏమున్నది, నేను చేస్తే బాగుంటుంది. ఠీకే, తో లాంగ్ టర్మ్ మనము దాని గురించి ఆలోచించాలి. ఇది మొత్తం మనం ఏవైతే పని చేస్తుంటున్నామా, నేను 20 సంవత్సరాలు జాబ్ చేసిన, కానీ వెస్టీజ్ 5 నెలలు చేసి ఇది మనతో కాదు బై, ఇది అయితలేదు బై, వాళ్ళు ఇట్లా చెప్పిండ్రు, వాళ్ళు అట్లా చెప్పిండ్రు, ఒక ఫోన్ వచ్చింది, అచ్చా నువ్వు కూడా వెస్టీజ్ లో ఉన్నావా, మేము ఎప్పుడో చేసేసి వదిలేసినాము. కొంతమంది చెప్తారు అట్లా. ఎట్లా వదిలేస్తారు నాకు చెప్పండి. నేను బలెనో కార్ ఫోటో పెట్టుకున్నా, బ్లూ కలర్ బలెనో నేను కొనాలి. ఎప్పుడు కొనాలి? 26th, 26th, లేలే అట్లా కాదు, డేట్ క్లియర్ రాయాలి. ఓకే, ఏం డేట్? కొంతమంది అంటారు, లే సార్ నా బర్త్డే ఉన్నది, లే సార్ మా మ్యారేజ్ డే ఉన్నది. అది ప్రతి సంవత్సరం ఉంటది కదా, ఏ సంవత్సరం బర్త్డే, ఏ సంవత్సరం మ్యారేజ్ డే రాయండి. 2026, వెరీ గుడ్. November 30, వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఇది November 30, 2026 కి కార్ కావాలి కదా, దానికి బాధ్యత ఎవరిది? నాదే కదా. మరి వేరే వాళ్ళు చెప్తే, వాళ్ళు ఇట్లా చెప్పిండ్రు, వీళ్ళు ఇట్లా చెప్పిండ్రు అని మనం మార్చుకుంటే ఆ గిఫ్ట్, ఆ కార్ మీకు వస్తుందా? అది వచ్చేంత వరకు, వచ్చే వరకు, అది సాధించిన వరకు పని చేసుకుంటూ పోవాలంటే. ఎందుకు అంటే ఇది నా డ్రీమ్ ఉన్నది, అది వచ్చే వరకు ఆగను, ఇది కమిట్మెంట్. సో స్టార్టింగ్ కొంచెం కఠినంగా అనిపిస్తుంది, దాని తర్వాత అంత ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇది మల్టిప్లై చేస్తున్నాం. మన దగ్గర ది బెస్ట్ పాయింట్ ఏమున్నది అంటే, ది బెస్ట్ పాయింట్ మన దగ్గర, మన పనిని మనం మల్టిప్లై చేస్తాము. ఫస్ట్ నేను చేస్తా, నా తర్వాత ఒక 6 డౌన్లైన్ చేస్తారు, దాని తర్వాత వాళ్ళ 6 డౌన్లైన్ చేస్తారు, మన పని మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయితే పని కొన్ని రోజుల తర్వాత పని ఫాస్ట్ అవుతుంది. స్టార్టింగ్ తక్కువ మంది, ఒక వ్యక్తితో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 5గురు అవుతారు, మళ్ళీ 10 మంది అవుతారు, మళ్ళీ తర్వాత 20 మంది, 100 మంది తర్వాత పని ఎంత మల్టిప్లై అవుతుంది అంటే జబర్దస్త్ మల్టిప్లై అవుతుంది. ఓకే, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. నేను చెప్తున్నా, మీరు చేసే పని చేయకపోతే మీ కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది. అన్నిటికన్నా భయంకరమైన నిజం ఏమున్నది తెలుసా? ఏవైతే పని చేయాలి అది మనం చేయలేదనుకో, మన కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. हम जो करना चाहिए वो हम नहीं करते हैं तो हमारा कॉन्फिडेंस लो हो जाता। तो बहुत सारे लोग ये वो रीजन देते, एक ही रीजन है, आपने काम नहीं किया, आपको जो बोला गया वो आपने नहीं किया, इसके लिए आपका कॉन्फिडेंस खत्म हो गया।
మీకు ఏవైతే చెప్పినాము 10 కోర్ స్టెప్స్, 6 పవర్ యాక్షన్స్ మీకు చెప్పినాము, మీరు చేయలేదనుకో కాన్ఫిడెన్స్ రాదు. మీరు ఏదైనా సాకులు చెప్పుకోండి, మీ లోపల అది చెక్ చేసుకోండి. చెప్పే పని మనం చేయలేదనుకో ఆ పని మీద కాన్ఫిడెన్స్ రానే రాదు. సెకండ్, మీ మీద మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పోతుంది. మీరు అనుకునేది చేయలే. నేను రోజు 5 గంటలకి లేవాలి, వాకింగ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి డిసైడ్ అయినా. ఇప్పుడు డిసైడ్ అయిన తర్వాత అలారం పెట్టుకున్నా. టూయింగ్ 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 అలారం సౌండ్ చేస్తుంది. నేను అలారం బంద్ చేసిన ఒక 5 నిమిషాలు మళ్ళీ పండుకున్నా. ఏమైంది అక్కడ? నా మైండ్‌కి కమాండ్ పోయింది. నా మైండ్ అంటుంది, "ఏం కాదు పండుకో భయ్" అంటుంది. ఇట్లనే ఒక 5 టైమ్స్ జరిగిందనుకో, ఇప్పుడు మన లోపల ఏముంటది? కష్టం భయ్ 5 గంటలకు లేవలేము. కాదు భయ్ మనతో. ఖతం. వదిలేస్తాం. ఎందుకు? అనుకునేది మనం చేయలే. అనుకునేది చేయలేకపోతే మన కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతది. మన మీద మనకు రెస్పెక్ట్ పోతది. ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏమో మన మీద మనకు రెస్పెక్ట్ రావాలి. అట్లా మనకు మనం తయారు చేసుకోవాలి. हमें अपने आप पे रेस्पेक्ट, गौरव महसूस होना चाहिए, प्राउड। यस, ये प्राउड बोल तो ईगो नहीं है, ईगो नहीं है, रेस्पेक्ट है। तो सेल्फ रेस्पेक्ट कैसे आएगा? हम खुद की नजरों में हमको खड़े होना चाहिए। खुद की नजरों में हम गिर जाएंगे। మన కళ్ళ ముందే మనం పడిపోయినాం అనుకోండి, అద్దంలో ముఖం చూస్తే అరే నువ్వా బేకార్గాడు, వేస్ట్ ఫెల్లో, అట్లా అనిపించొద్దు. అది చిన్న చిన్న విషయాలతోనే వస్తది. చిన్న డ్రీమ్, ఇవాళ నేను ఇద్దరితో మాట్లాడతా, ఇవాళ నేను ఇద్దరితో ప్లాన్స్ షేర్ చేస్తా, ఇవాళ నేను ఇద్దరితో కార్డ్ షేరింగ్ చేసి ఫోన్ నంబర్ తీసుకుంటా. చిన్న పనియే కానీ రోజు చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతది. యెస్! నేను చేయగలుగుతా. యెస్! ఇంత ఇంత చిన్న చిన్నగా చేయండి. మన మీద మనకు విశ్వాసం రాలేదు, మన మీద మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అనుకోండి, మన సెల్ఫ్ ఇమేజ్ అనేటిది డౌన్ అయిపోతది. ఎందుకు చేసేవాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు అంటే, వాళ్ళు ఇది చేస్తున్నారు. వాళ్ళకు వాళ్ళ మీద ఆత్మవిశ్వాసం వచ్చేసింది. వాళ్ళకు వాళ్ళ మీద ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేసింది. యెస్! నేను చేయగలుగుతానని, సాధిస్తానని వాళ్ళ లోపల నుంచి అది వచ్చేసింది. చేసుకుంటూ పోతున్నారు. అది అయిపోతది. కొంతమంది ఆలోచించుకుంటే కూర్చున్నారు. చేస్తా భయ్, అట్లా ఇట్లా అయితది భయ్, నాకు భయమున్నది భయ్, వాళ్ళేమనుకుంటారు భయ్. దీంట్లోనే మనం వెనకబోతున్నాం. मैं कर लूँगा, लेकिन लोग क्या बोलेंगे, वो क्या सोचेंगे, मैं कल कर लूँगा, मैं परसों कर लूँगा, రేపు చేస్తా, రేపు చేస్తా, రేపు చేస్తా. మీ దృష్టిలో మీరు పడిపోతున్నారు. వేరే దృష్టిలో కాదు. అప్‌లైన్ దృష్టి కాదు, డౌన్‌లైన్ దృష్టి కాదు, వేరే వాళ్ళు. మీ దృష్టిలోనే మీరు పడిపోతా ఉంటున్నారు. అది ఏం ఆపుతుంది? దాని మీద అటాక్ చేయండి. దాని మీద పని చేయండి. దానికి కరెక్ట్ చేయండి. పెద్దవి చాలా ఏం లేదది. 2, 3 పాయింటే ఉంటాయి. ఆ 2, 3 పాయింట్‌కి ట్యూన్ చేసేస్తే ట్యూన్ ఇట్లా అది అది రేడియో ఉంటుండే పాతకాలంలో. రేడియోకి జర్రా ఇట్లా చేస్తే గుర్ర అవాజ్ వస్తుండే. మళ్ళీ ఇట్లా చేస్తే గుర్ర, మళ్ళీ ఒక పాయింట్‌కి చేస్తే మంచి పాట వస్తుంది. అది ట్యూనింగ్ అంటారు దాన్ని. అంతా మనం చేసుకుంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. వెరీ బిగ్ థింగ్. ఓకే. సో నెక్స్ట్ మన దగ్గర కొన్ని మంచి గుణాలు ఉంటాయి. లేదు సార్ నేను మంచిగా మాట్లాడుకోగలుగుతా. నాకు ప్రొడక్ట్ డెమో మంచిగా వస్తది. లేదు నాకు డ్రెస్సింగ్ చాలా బా వస్తది. ఒక డ్రెస్సింగ్ మంచిగా చేసుకోండి. ఓకే. లేదు సార్ నాకు టైంకి రావడం నాకు అలవాటు ఉన్నది. వెరీ గుడ్. ఏదో ఒక మంచి క్వాలిటీ ఉంటది మీ దగ్గర. అందరి లోపల ఏదో ఒక మంచి క్వాలిటీ ఉన్నది. అది దానికి ఆలోచించండి. అది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తది. ఓకే. ఇది అయితే ఉన్నది గదా నా దగ్గర, మిగతా నేను డెవలప్ చేసుకొని ముందుకెళ్తా. సో, ఆ మంచి గుణం కూడా రాసుకోండి. మన దగ్గర ఏదో సంథింగ్ పాజిటివిటీ ఉంటది. कुछ तो हमारे अंदर अच्छी बातें होंगी, वो भी लिख लो. उसको अगर आप बार-बार सोचेंगे, तो कॉन्फिडेंस रहेगा. उसको बढ़ाएँगे तो और कॉन्फिडेंस बढ़ेगा. ठीक है. మంచి పాయింట్స్ గూడా మనము రోజు
కొంచెం ఒకసారి ఇదైతే నా దగ్గర వచ్చేసింది, ఉన్నది అని కాన్ఫిడెన్స్ వస్తది. ఆ కాన్ఫిడెన్సే మనకు కొంచెం ముందుకు తీసుకుపోతుంది. రైట్? సో, ఇంకా నెక్స్ట్ విషయం ఏమున్నది అంటే, ఇప్పుడు ఈ ప్రయాణం స్టార్ట్ చేసుకుంటూ పోతే, అన్నిటికన్నా మనకు సిట్యుయేషన్స్ ఎదురైతాయి. ఏదో సిట్యుయేషన్, లేదు సార్ మా ఇంట్లో ఇట్లా ఉన్నది, మాది ఇట్లా ప్రాబ్లమ్ ఉన్నది, మాకు ఇది సిట్యుయేషన్స్ ఉన్నాయి, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, చాలా భయంకరంగా. సో, సిట్యుయేషన్స్ అందరికీ ఉంటాయి. మనము సిట్యుయేషన్స్‌కి మేనేజ్ చేసుకొని పని చేయాలి. మేనేజ్ అంటారు. ఓకే. సిట్యుయేషన్స్ ఉంటాయి. सभी को कुछ ना कुछ परेशानी है, सिचुएशन है, नहीं कर पाते हैं, कुछ तो रहेगा, उसको हमें मैनेज करना सीख लेना. మా భర్త మాకు సపోర్ట్ చేస్తలేరు. మా భార్య సపోర్ట్ చేస్తలేరు. మాకు బాస్ ఉన్నాడు ఆఫీస్‌లో పరేషాన్ చేస్తుండు. లేకపోతే మాకు డబ్బు విషయంలో ప్రాబ్లమ్ ఉన్నది. మాకు ఆరోగ్యం విషయంలో ప్రాబ్లమ్. మా పిల్లలది ఎగ్జామ్ ఉన్నది. మా అత్తమ్మది ఇట్లా ఉన్నది. మా ఇంటి ఓనర్ ఇట్లా చెప్పిండు. నాకు బండి లేదు. నా దగ్గర బైక్ లేదు. నా దగ్గర ఫోన్ లేదు. ఇప్పుడు ఇట్లా ఆలోచించుకుంటూ పోతే ఒక లిస్ట్ తయారైతది. ఇది, అది, ఇది అని. సో, ఆల్ ఆర్ సిట్యుయేషన్స్. ఆ సిట్యుయేషన్స్ నుంచే మనము ముందుకెళ్ళాలి. ఆ సిట్యుయేషన్ నుంచే మీరు ముందుకెళ్తే మీరు జీరో నుంచి హీరో అయితారు. సో, ఈ సిట్యుయేషన్‌లో ఏముంటదంటే మేనేజ్‌మెంటే ఉన్నది. ఉన్న దాంట్లోనే మేనేజ్ చేయాలి. మేనేజ్ ఎవరికి చేయాలి? మనకు మనం మేనేజ్ చేయాలి. మేనేజ్ అంటే ఇది టేబుల్ ఉన్నది. టేబుల్ మీద ఇన్ని బుక్స్ ఉన్నాయంటే బుక్స్ మేనేజ్ చేయండి అంటే ఇక్కడ బుక్స్ పెట్టేసిన, ఇక్కడ పెన్ పెట్టేసిన, ఇక్కడ నా ల్యాప్‌టాప్ పెట్టిన, ఇది మేనేజ్ అంటారు. సేమ్ మన లైఫ్‌లో గూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్‌కి ఎక్కడ ఈ ప్రాబ్లమ్‌కి సెట్ చేయాలి, అది మనకే తెలుసు. మీ ఇంట్లో ఏమున్నది ప్రాబ్లమ్ అది మీకు తెలుసు. నాకు తెలవదు గదా! మీ అప్లైన్‌కి తెలవదు గదా! పర్సనల్ అది. సో, మేనేజ్ యువర్ సెల్ఫ్. మనకు మనము మేనేజ్ చేసుకోవాలి. ఒక్కసారి ఇది మనం నేర్చుకొని మేనేజ్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా మంచిగా మనము ఈ బిజినెస్‌లో ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ బిజినెస్ యొక్క ప్రత్యేకత ఏమున్నదంటే, మీ దగ్గర ఏం లేకపోతే ఏం ప్రాబ్లమ్ లేదు. మీ టీమ్‌లో అది వచ్చేస్తది. లేదు సార్ నాకు మాట్లాడడం రాదు. వెరీ గుడ్. నో ప్రాబ్లమ్. కానీ మీ టీమ్‌లో ఒక వ్యక్తి వస్తాడు. మీకన్నా మంచిగా మాట్లాడతాడు. మీ పని అయిపోయింది. లేదు సార్ నాకు రాయడం రాదు. చదవడం రాదు. నో ప్రాబ్లమ్. కొంతమందికి మీరు ప్లాన్ చెప్పండి. మీకన్నా మంచిగా చదువుకున్న వ్యక్తి, రాసుకున్న వ్యక్తి వస్తారు. ఈ బిజినెస్‌లో ఉన్న అదే కదా పవర్. ఓకే. లేదు సార్ నాకు ఆహ్, ఏమంటారు భాష రాదు. ఇప్పుడు నా నా ప్రాబ్లమ్ ఉంటుండే. నాకు తెలుగు రాకపోతుండే. నో ప్రాబ్లమ్. కొంతమందికి జాయిన్ చేయండి. అతనికి తెలుగు భాష మాట్లాడే వాళ్ళకు జాయిన్ చేసేసేయండి. సో, మన పని అయిపోయింది. లేదు సార్ నాకు హిందీ రాదు. హిందీ మాట్లాడే వాళ్ళకు జాయిన్ చేసేయండి. హిందీ వచ్చిన వాళ్ళు పని చేస్తారు. వాళ్ళకు డ్రీమ్ క్రియేట్ చేయండి. ఓకే. సో, ఈ బిజినెస్‌లో ఉన్న పవర్ అదే ఉన్నది. ఏం మన దగ్గర లేదు. అది మన టీమ్ ద్వారా వచ్చేస్తది ఇది టీమ్ వర్క్. అందు గురించి సాధించలేనిది గూడా ఇక్కడ సాధించొచ్చు. जो आज तक हम नहीं ले पाए, वो भी हम यहाँ से ले सकते। ठीक है? तो जो भी आपके अंदर नहीं है, कोई प्रॉब्लम नहीं। एक 10, 20, 50 लोगों को जॉइन करा दो, जो आपके अंदर नहीं है, वो है वाले टीम में आ जाना। నేను రాసుకుంటుండే. అరే! నా టీమ్‌లో డాక్టర్ ఉంటే బావుంటుండే అంటే, రాసుకున్నా నేను రోజు పొద్దున్న నా టీమ్‌లో డాక్టర్స్ వస్తున్నారు. నా టీమ్‌లో డాక్టర్స్ వచ్చేసినారు. స్టార్టింగ్‌లో అరే! నాకు తెలుగు మాట్లాడడం రాదు. తెలుగు మంచిగా మాట్లాడే వాళ్ళు నా టీమ్‌లో వచ్చేసినారు. తెలుగు మంచిగా మాట్లాడే వాళ్ళు వచ్చేసినారంటే వాళ్ళు గూడా వచ్చేసిండ్రు. ఇది డ్రీమ్ గురించి రోజు సెల్ఫ్ టాక్ రాయాలి. ఇదిగోండి. రోజు ఇట్లా రోజు నేను రాసుకుంటూ పోతా. సెల్ఫ్ టాక్. ఓకే. ఏమున్నది సెల్ఫ్ టాక్? ఏమైతే మనకు కావాలి, ఇవ్వాల అది మన లోపల లేదు. కానీ ఉన్నది అని మనం రాయాలి.
Okay, thank you God. Okay, I'm a great person. Thank you God. Today and every day I'm powerful. ఇవాళ అండ్ రోజు నేను పవర్ఫుల్ ఉన్నా. థ్యాంక్ యూ గాడ్. టుడే అండ్ ఎవ్రీ డే ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ గాడ్. టుడే అండ్ ఎవ్రీ డే ఐ ఫీల్ గ్రేట్. సో మన సెల్ఫ్ టాక్ మన దగ్గర ఉండాలి. ఏం కావాలి? థ్యాంక్ యూ గాడ్, విత్ యువర్ గ్రేస్ నేను ఆ బ్లూ కలర్ బలెనో కార్ కొన్నాను మీ ఆశీర్వాదంతో. థ్యాంక్ యూ గాడ్. ఓకే, మీ వలన నేను ఆ ఫ్రిడ్జ్ కొనేసినాను. ఎప్పుడు కొన్నాను? December 30 వరకు కొనేసిన. థ్యాంక్ యూ. కొనేసిన, అది అయిపోయింది, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నది. ఐఎమ్ ఎంజాయింగ్ మై కార్, ఐఎమ్ ఎంజాయింగ్ మై కార్ డ్రైవింగ్, ఐఎమ్ ఎంజాయింగ్ మై బైక్ కావాలా? రాసుకోండి. రోజు సెల్ఫ్ టాక్ ఇది. మనకు మనము సెల్ఫ్ టాక్ చెప్పుకుంటే మెల్లమెల్లగా మన నెగటివ్ థాట్స్ మీద పాజిటివిటీ అనేటిది రావడం స్టార్ట్ అవుతుంది. యూ విల్ బికమ్ ఎ న్యూ పర్సన్. మీరు ఒక కొత్త వ్యక్తి లాగా ఓకే ఏర్పడతారు, క్రియేట్ చేసుకోగలుగుతారు. आप अपने आप को एक नया व्यक्ति बनाने का सबसे पहला तरीका ये ड्रीम्स लिखो, उसका सेल्फ टॉक करते जाओ. सेल्फ टॉक, सेल्फ टॉक, सेल्फ टॉक, लिखो लिखो लिखो, बोलो बोलो बोलो, सोचो सोचो सोचो. ఓకే, రాయాలి, చెప్పాలి, ఊహించాలి, విజువలైజేషన్ చేయాలి. ఓకే, సో అట్లా నేను చాలా రాసుకుంటూ పోతాను. ఏమేమి రాసుకుంటున్నా అది లాస్ట్ లో ఎండింగ్ లో చేస్తా. రైట్ నా ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉన్నది. ఎప్పుడైతే మనము ఈ బిజినెస్ లో ముందుకు వెళ్తా ఉంటామో మన సాంగత్యమే మనకు ముందుకు తీసుకుపోవడానికి కారణమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ లో మీరు ఎక్కడైనా ఉన్నారు అంటే మీ సాంగత్యం ద్వారా. ఓకే, ఇప్పుడు నిన్న నేను ఒక వ్యక్తికి కలిసిన. సో ఆ వ్యక్తి ప్రతిదానికి తన దగ్గర ఉన్న పాత నాలెడ్జ్ తోనే ఆలోచిస్తున్నారు, కొత్త నాలెడ్జ్ తో ఆలోచిస్తలేరు. అరే ఇది ఇట్లా అవుతుంది బై, మీరు మీటింగ్ కి వస్తే ఇది అవుతుంది, లేదు సార్ ఎట్లా ఇట్లా అవుతుంది, మీటింగ్ కి వస్తే డబ్బులు వస్తుందా, మీటింగ్ కి వస్తే ఎట్లా డబ్బులు వస్తుంది. మీటింగ్ కి వస్తే డబ్బు రాదు. మీటింగ్ కి వస్తే డబ్బు సంపాదన చేసే వాళ్ళతో మీరు కలుస్తారు. డబ్బు సంపాదన చేసే వ్యక్తులతో కలిస్తే మీ లోపల కూడా ఆ డబ్బు సంపాదన చేయాలి అని ఒక పవర్ వస్తుంది, డ్రీమ్ వస్తుంది. అప్పుడు మీరు పని చేస్తారు. అప్పుడు మీరు పని చేస్తే మీ దగ్గర కూడా వచ్చేస్తారు. కానీ అది ఆ మొత్తం కావాలంటే ఆ విచారం అయితే కావాలి కదా. ఆ విచారం కావాలి, అందు గురించి మీటింగ్కి రావాలి. ఠీకే, కొంతమంది అరే మీటింగ్ కావు తెలుసు నాకు, నేను చాలాసార్లు వచ్చిన, ఎప్పుడు రావట్లే. ఎందుకు అంటే వస్తే ఏమవుతుంది, ఏమున్నది, వస్తే ఏమవుతుంది కాదు, వస్తూ ఉంటే ఆ విచారం వస్తుంది. వాళ్ళని చూస్తాము, అతను అంటాడు నేను 1 lakh సంపాదించిన, అతను అంటాడు నేను కార్ తీసుకున్నా, అతను అంటాడు నేను 2 times ఫారెన్ ట్రిప్ వచ్చిన. వాళ్ళని చూసిన తర్వాత, వాళ్ళని విన్న తర్వాత మనకు కూడా అనిపిస్తుంది అరే నేను కూడా ఇది సాధిస్తా, నాకు కూడా ఇది కావాలి. అప్పుడు ఏం చేసిండ్రు వీళ్ళు, ఓకే అది నేను చేస్తాను, నేను కూడా సాధిస్తాను. ఈ విచారం రావడానికే మొత్తం సాంగత్యంతోనే అవుతుంది. మంచి విషయాలు, చెడు విషయాలు సాంగత్యంతోనే వస్తాయి. సో మీరు చెక్ చేసుకోండి. రోజు మీరు ఎవరితో అయితే కలుస్తున్నారో వాళ్ళు మీరు అనుకునేది సాధించిన వాళ్ళు ఉన్నారా? సపోజ్ మీకు కార్ కావాలి. సో ఆ కార్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు మీతో సర్కిల్లో ఉన్నారా? మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారా? వాళ్ళతో మీరు రోజు కలుస్తున్నారా? వాళ్ళ దగ్గర నుంచి ఏదో నేర్చుకొని నేను కూడా అది సాధించడానికి ముందుకు వెళ్తున్నాను అని మీకు ఫీలింగ్ వస్తుందా? రావట్లే కదా. అంటే మీ సర్కిల్ మీరు చేంజ్ చేయాలి. మీ ఎవరితో అయితే మీరు తిరుగుతున్నారో చేంజ్ చేయాలి. అందు గురించి మీ అప్లైన్తో కనెక్టెడ్ ఉండండి, అందు గురించి సిస్టమ్తో కనెక్టెడ్ ఉండండి. అందు గురించే చెప్తాం. మీది సాంగత్యమే మీ ఫ్యూచర్, మీ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. మేము ఎవరు చూస్తున్నాము అంటే మేము ఎస్పీ బాలసార్ని చూస్తున్నాము. అబ్బా ఎస్పీ బాలసార్ చూడండి నెలకు ఎన్ని 70-80 లక్షలు సంపాదించుకుంటున్నారు, అతని కొడుకు కూడా దీంట్లో వచ్చేసిండు, మళ్ళీ
ఇంత పెద్ద ఇల్లు కొన్నారు, పోర్షే కార్ తీసుకున్నారు, ఇంకొక ఫామ్ హౌస్ కొన్నారు. ఓకే, ఇంతమందికి సహాయం చేస్తుండ్రు. అది చూసేసి ఆయన ఏం చెప్తుండో అది నేను చేస్తున్నా. నాకు కూడా కొన్ని విషయాలు రావడం స్టార్ట్ అయింది. నేను కూడా కార్ కొన్నాను, నేను కూడా ఇల్లు కొన్నాను, నేను కూడా ఫామ్ కొన్నాను. ఇది ఏమైతుంది, ఆ వ్యక్తికి ఫాలో చేస్తే మా అప్లైన్ ఇందర్వీర్ భయ్య ఉన్నారు. ఇందర్వీర్ భయ్య దగ్గర అబ్బబ్బబ్బా 2 కార్స్ ఉన్నాయి, పెద్ద ఇల్లు ఉన్నది. ఓకే, అదే చూశాను. ఇందర్వీర్ భయ్య ఏం చేస్తున్నారు, నాకు కూడా 2 కార్ కావాలి, నాకు కూడా అది పెద్ద ఇల్లు కావాలి. మెల్లమెల్లగా వాళ్ళు ఏం చెప్తుండ్రో అదే ఫాలో చేసుకుంటూ పోతే మాకు కూడా ఇంద్రవీర్ భయ్య లాగా 2 కార్స్ వచ్చేసినాయి, పెద్ద ఇల్లు వచ్చేసింది. సో ఆ సాంగత్యంలో ఉన్నాము, వాళ్ళని ఫాలో చేస్తున్నాము, వాళ్ళు ఏం చెప్తున్నారు అది మేము కూడా చేస్తున్నాము. అందు గురించి మా దగ్గర వచ్చేసి మనం ఏం చేస్తాము అంటే, మన అప్లైన్ సాంగత్యంలో ఉండి కూడా అప్లైన్ లో మనము డ్రీమ్ వెతకము, అప్లైన్ లో మనం లోపం వెతుకుతాము. మా అప్లైన్ ఇట్లా ఉండు, మా అప్లైన్ ఇట్లా చెప్పిండు, అసలు ఎందుకు ఆయన అతను వదిలేస్తాను. అరే భయ్, ప్రతి మనిషి లోపల ఏదో ఒక ప్రాబ్లం ఉంటది, తక్కువతనం ఉంటది. మీ లోపల కూడా ఏదో తక్కువతనం ఉన్నది. మీ భార్యతో అడగండి చెప్తాది ఆమె, మీ భర్తతో అడగండి చెప్తాడు, మీ అత్తమ్మతో అడగండి చెప్తారు. మీ మీ కథ మొత్తం వాళ్ళు చెప్తారు. మీ లోపల ఏం మంచి ఉన్నది, ఏం చెడు ఉన్నది. आपकी सास, आपके ससुर जी, आपकी वाइफ, आपका हस्बैंड आपको बता देगा आपके अंदर क्या गड़बड़ है. सबके अंदर गड़बड़ रहता. अपलाइन में गड़बड़ मत ढूंढो, अपलाइन में कमियों को मत ढूंढो, अपलाइन में ड्रीम को ही देखो, बस उतना बस है. उससे ज्यादा ढूंढोगे तो आपको परेशानी होगा. अपलाइन में कमी ढूंढोगे तो आपकी किस्मत फूटी रह जाएगी, आपके డ్రీమ్ పూరే నే हो. మీరు అప్లైన్ లో ఇది తక్కువ ఉన్నది, మా అప్లైన్ ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు వెతకడం స్టార్ట్ చేసినారు, మీ అదృష్టాన్ని మీరు వదిలేస్తున్నారు. మీ సౌభాగ్యం మీ ఇంటి వరకు వచ్చింది, మీరు వదిలేస్తున్నారు అప్లైన్ రూపంలో. అప్లైన్ ఎట్లయినా కావచ్చు, కానీ అతను మీకు లైఫ్ లైనే. ఓకే, సో ఇది డిసైడ్ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము నేను ఇవాళ చెప్తున్నాను. సో కొంచెం లాంగ్ టర్మ్ ఆలోచించండి. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ మనకు మార్చుకోవడానికే అవుతుంది. ఈ మొత్తం బిజినెస్ మన లోపల చేంజ్ రావడానికే ఉన్నది. पूरा बिजनेस हमारे अंदर बदलाव लाने के लिए ही चल रहा है. जिस दिन वो बदलाव आ जाएगा हम बहुत फास्ट अचीव कर लेंगे. जो काम करने 2 साल लगे, आगे वो काम को डबल करने के लिए 1 साल लगेगा. ఏవైతే పని చేయడానికి మనకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది, దానికి డబల్ చేయడానికి 3 సంవత్సరాలు పడదు, 1 సంవత్సరంలోనే అయిపోతుంది. ఫస్ట్ 50,000 సంపాదన గురించి చాలా కష్టమైతుంది. ఆ 50,000 నుంచి 1 lakh వెళ్ళడానికి కష్టమైతుంది. కానీ 1 lakh కి 2 lakh చేయడానికి అంత కష్టంగా ఉండదు, ఈజీ అయిపోతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ ఒక టీం ఉంటుంది. సో అందరూ అదే చేస్తుండ్రు, మొత్తం ప్రపంచం టీం జనాలు వెనుకనే ఉన్నారు. ఓకే, కానీ ఇక్కడ మనము వేరే వాళ్ళని వాడుకుంటలేము, వేరే వాళ్ళని మనము ఉపయోగం చేస్తలేము, వాళ్ళ డ్రీమ్స్ గురించి వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాం. ఈ ఈ యొక్క పాయింట్ మనకు క్లియర్ కావాలి. ఓకే, మొన్న ఢిల్లీ ఎఫ్ఆర్యూలో లక్ష్మణ్, సో ఢిల్లీ ఎఫ్ఆర్యూలో ఎస్వి బాల్ సాబ్ ఒక మాట చెప్పారు. వాళ్ళ ఫాదర్ ఒక చాలా పెద్ద స్పిరిచువల్ ఆధ్యాత్మిక వ్యక్తి ఆయన. ఆల్మోస్ట్ 60 కన్నా ఎక్కువ బుక్స్ అతను జైన్ సంప్రదాయంలో అండ్ కర్మ థియరీలో, ఇన్ భావ్ కా ఫల్ క్యా హోగా దాంట్లో అతను బుక్స్ రాసిండు. చాలా పెద్ద వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. మన దగ్గర ఎట్లాగైతే చాగంటి కోటేశ్వరరావు గారు ఉంటారు, ప్రవచనాలు ఇస్తారు కదా, అట్లా వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఓకే, సో అట్లాంటి గొప్ప వ్యక్తి యొక్క కొడుకు ఎస్పి బాల్ సార్ ఉన్నారు. సో అతను ఏమన్నారంటే, మా ఫాదర్ చాలా ఖుషి ఉంటుండే, నువ్వు మంచి బిజినెస్ లో ఉన్నావురా అంటే, నువ్వు ఎప్పటికైనా మంచిగానే ఉంటావు, ఎందుకు అంటే నువ్వు ఇక్కడ ఫుల్ కోటేశ్వరుడుగా అవుతావు అని అన్నాడు. కానీ నువ్వు చేసే విధానంలో ఎవ్వరికి నువ్వు మోసం చేయలేవు. నువ్వు ఎప్పటికైనా గింత కూడా నీకు పాపం తగలదు, నీకు పుణ్యమే తగులుతుంది. ఎందుకంటే నీ బిజినెస్ ఎట్లా ఉన్నది, నువ్వు వేరే వాళ్ళకు సహాయం చేస్తేనే నీకు డబ్బు వస్తుంది. అందు గురించి బిజినెస్ చాలా బాగున్నది.
నీకు ఎప్పటికీ పాపం అనేది తగలదు. कभी आपको पाप नहीं लगेगा, आप हमेशा पुण्य ही कमाओगे क्योंकि आपने बिजनेस ही ऐसा किया है। ऐसा यशपाल सर के पिताजी ने उनको बोला। तो ये बहुत अच्छा है, आप करोड़पति बनेंगे लेकिन आपको कभी पाप नहीं लगेगा, आप पुण्य ही कमाएंगे। इतना बढ़िया है बिजनेस है। अब इससे ज्यादा क्या चाहिए? దీనికన్నా మంచి విషయం ఏమున్నది? ఓకే, సో పని చేయడానికి తయారు కావాలి. పని ఏమున్నది? 2-3 పనులే చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. మనకు మనం జయిస్తున్నాము. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. దీనికన్నా మంచి పని ఏం లేదు. మీ ఫ్యూచర్ చాలా బాగుంటది. షార్ట్ టర్మ్ కంఫర్ట్ వలన, షార్ట్ టర్మ్ కంఫర్ట్ అంటారు. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీద నేను వచ్చాను. షార్ట్ టర్మ్ కంఫర్ట్ ఏమున్నదంటే, ఇవాళ ఇద్దరికి నేను కొత్త వాళ్ళతో మాట్లాడాలి, కొంచెం భయం అయింది, అది వదిలేసిన. ఎందుకు వదిలేసిన? ఈ క్షణం నాకు కంఫర్ట్ అయిపోవాలంతే. ఈ క్షణం అమ్మ వద్దు భయ్, ఈ క్షణం కంఫర్ట్ గురించి నా భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో షార్ట్ టర్మ్ కంఫర్ట్ వలన నేను లాంగ్ టర్మ్ భవిష్యత్తుని నేను పాడు చేసుకుంటున్నా, స్పాయిల్ చేసుకుంటున్నా, వదిలేస్తున్నా. आज का छोटा सा कंफर्ट, आज का छोटा डर हमको बड़े అచీవ్మెంట్ के लिए रोक रहा है. సో అది మనము అర్థం చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు డైలీ 5 మందితో మాట్లాడుతున్నారు. ఎవరైతే కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నారో వాళ్ళకి అడగండి, ఎట్లా ఉన్నది బిజినెస్? సూపర్ అంటారు. ఎందుకు? చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం వచ్చేసింది, వాళ్ళ లోపల సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేసింది. కొంతమందికి చెప్తున్నాం క్యావా అంటే ఓ రాయ్ భయ్యా అంతే. ఎందుకు? చేస్తలేరు, కాన్ఫిడెన్స్ రావట్లేదు. సింపుల్ ఉన్నది. మీకు కొంతమంది పిల్లలు ఉన్నారు, అరే సైకిల్ కొంటా నీ గురించి ఎక్సైటెడ్ ఉంటారు. ఎందుకు? సైకిల్ డ్రైవ్ చేస్తే మజా వచ్చింది వాళ్ళకు. కొంతమంది భయపడుతున్నారు, వద్దు బాయ్ నేను పడిపోతా, సైకిల్ వద్దు నాకు. ఎందుకు? పడిపోతానేమో అని భయం ఉన్నది. ఇప్పుడు పిల్లలు సైకిల్ కొన్న తర్వాత మంచిగా ఆడుకుంటున్నారు సైకిల్తో, ఇట్లా 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 డొయ్యి గుయ్యి గుయ్యి అని. ఎందుకు? రోజు డ్రైవ్ చేస్తే ఫ్రీ అయిపోయింది. దూరం నుంచి ఇంకొక పడిపోతానేమో అమ్మా నేను ఎక్కను బై, సైకిల్ వద్దు బై, నాకు పడిపోతే దెబ్బలు తగులుతాయి, రక్తం వస్తుంది, వద్దు బై అని. సో దూరం నిలబడి మీరు సంవత్సరాలు కూడా ఆలోచించుకుంటూ పోతే సైకిల్ మీరు ఎంజాయ్ చేయలేరు. సైకిల్ మీద కూర్చోండి, పైడల్ కొట్టండి, ఒకసారి పడిపోతాము, ఒకసారి దెబ్బ తగలొచ్చు, కానీ 3 రోజుల తర్వాత మీరు కూడా అదే ఆనందంతో సైకిల్ డ్రైవ్ చేస్తారు, మజా ఉంటుంది. అది ఎప్పటికైనా మజా వస్తూనే ఉంటుంది. ఈ బిజినెస్ కూడా మనం చేయడం స్టార్ట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత భయం పోతుంది. అప్పుడు ఏ రోజైతే భయం పోతుంది కదా, అప్పటి నుంచి మీ బిజినెస్ అస్సలు స్టార్ట్ అవుతుంది. ఏ రోజైతే మీరు కోల్డ్ కాంటాక్టింగ్ చేస్తారు, ఏ రోజైతే మీరు కొత్త వాళ్ళకు ప్లాన్ చెప్తారు, ఏ రోజైతే మీరు నిర్భయంగా ఓకే ఆరామ్సే ఇట్లా మాట్లాడడం స్టార్ట్, అక్కడి నుంచి మీ బిజినెస్ క్రౌన్ లెవెల్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎంత జల్దీ మీరు చేసుకుంటే అంత జల్దీ సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. ये आप जितना जल्दी इसको कर लेंगे, अपने डर को निकाल लेंगे, अपना हेजिटेशन को, हिचकिचाहट को निकाल लेंगे, उतना जल्दी आपका बिजनेस आपके हाथ में आ जाएगा. ఓకే, वो कुछ పాయింట్ ही है, కొన్ని 2-3 విషయాలే ఉన్నాయి మీ మొత్తం బిజినెస్ ని మార్చేస్తాయి. దాని మీద వర్క్ చేయండి. ఇది మిషన్ 90 డేస్ దాని గురించే ఉన్నది. ఈ మిషన్ 90 డేస్ లో నేను నాకు తయారు చేసుకుంటా. ఏం తయారు చేయాలి? కొత్త వాళ్ళతో. నాకు ఏం కావాలి? బిజినెస్ లో పెద్ద సక్సెస్ కావాలంటే పెద్ద టీం కావాలి. పెద్ద టీం కావాలంటే ఎక్కువ మందితో మాట్లాడాలి, ఎక్కువ మందికి ఇన్వైట్ చేయాలి మీటింగ్ లో, ఎక్కువ మందికి ప్లాన్ షో చేయాలి, ఎక్కువ మందికి డెమో చెప్పాలి. అది ఎంత జల్దీ చేసుకుంటే అంత ఈజీ అయిపోతుంది. ఎంత మీరు చేయకపోతే అంత మీకు కాన్ఫిడెన్స్ రానే రాదు. దాని మీద పని చేయాలి. అని ఎప్పుడైతే అది స్టార్ట్ అయిపోతుంది, మీరు మీలాగా కొంతమందికి నేర్పియొచ్చు. అది మీరు చేసినందుకు మీరు నేర్పియొచ్చు.
పవర్ ఆఫ్ డూప్లికేషన్. మీలాగా 6 మంది 6 లక్షలు తయారైపోతే క్రౌన్ అయిపోతారు. వాళ్ళు ఇంకా 6 మందికి తయారు మీ కింద క్రౌన్ వచ్చేసిన మీరు డ్యూసిటీ అయిపోతారు. మీ ఇన్కమ్ 5 lakhs, 6 lakhs, 8 lakhs, 10 lakhs అయిపోతారు. సో ఈ ప్రాసెస్ మీ చేతిలో ఉన్నది. మీరు ఎంత జల్దీ ఇది డిసైడ్ చేసేస్తే అది తొందరగా చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే. సో ఇవాళ మనకు కష్టంగా అనిపిస్తుంది, కానీ రేపు అది మనకు ఈజీ అయిపోతుంది. అందు గురించి సెల్ఫ్ టాక్ చేయాలి. ఏవైతే అయితలేదు దాని గురించి కూడా సెల్ఫ్ టాక్. ఎస్, నేను రోజు 5గురితో మాట్లాడుతున్నా, నేను రోజు 5గురితో నేను షోది ప్లాన్ చేస్తున్నా. ఇది చెప్పడం స్టార్ట్ చేసుకుంటూ పోతే మన లోపలే ఇది యాటిట్యూడ్ మనము చేంజ్ చేసుకుంటూ పోతే, అండ్ దీని వెనుక ఆల్వేస్ ఇది ప్రతిసారి మనకు నెగటివ్ థాట్, నెగటివ్ ఇమోషన్ వస్తూ ఉంటే మనము కొన్ని గ్రాటిట్యూడ్ చేయాలి. భగవంతునికి థ్యాంక్ యూ చెప్పాలి. సబ్సే పహలే ఏం థ్యాంక్ యూ చెప్పాలి? థ్యాంక్ యూ భగవంతుడు, అట్లీస్ట్ నాకు కళ్ళైతే ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా, నేను వినడానికి ఇది చెవులు ఉన్నాయి కదా, మాట్లాడడానికి ఇక్కడ ఉన్నది కదా, దాని గురించి థ్యాంక్ యూ చెప్పండి. ఉన్నదానికి థ్యాంక్ యూ చెప్తే మన లోపల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అది ఇంకా పెరుగుతుంది. ఎంత డబ్బు ఉన్నది దానికి థ్యాంక్ యూ చెప్పండి ఫస్ట్. థ్యాంక్ యూ దేవుడా, అట్లీస్ట్ నాకు తినడానికి అన్నం అయితే ఉన్నది, బట్టలు అయితే వేసుకుంటున్నా కదా. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తున్నా. రోజు ఒక మార్నింగ్ లేవగానే ఒక 2 minutes థ్యాంక్ యూ చెప్పండి భగవంతునికి. థ్యాంక్ యూ చేతులు ఉన్నాయి, థ్యాంక్ యూ కళ్ళు ఉన్నాయి, థ్యాంక్ యూ మంచి శరీరం ఉన్నది, థ్యాంక్ యూ నాకు బిజినెస్ అయితే దొరికింది, థ్యాంక్ యూ గాలి ఇచ్చినారు భగవంతుడు, నీళ్ళైతే ఉన్నది తాగడానికి, కొంతమందికి అది కూడా లేదు. సో ఏమున్నది దానికి థ్యాంక్ యూ చెప్పండి. సో ఏం కావాలి అది తొందరగా వస్తుంది. जो है उसको थैंक यू बोलेंगे तो जो आने वाला है वो जल्दी आएगा. ఠీకే. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నిజంగా అంటున్నా, 6 పవర్ యాక్షన్స్ మన లైఫ్ కి చాలా పెద్ద మార్పు తీసుకొస్తారు. 6 पॉवर एक्शंस. लिस्ट बिल्ड करो, लोगों को कांटेक्ट करो, इनवाइट करो, प्लान शो करो, उनको स्टार्ट करवाओ और अपना पीएसी रिपोर्ट लिखो. रोज क्या कर रहे हो लिखो. రోజు నేను ఏం చేస్తున్నాను అది రాయండి. కాంటాక్ట్ చేయండి, ఇన్వైట్ చేయండి, లిస్ట్ బిల్డ్ చేయండి, కొత్త వాళ్ళతో మాట్లాడండి, ప్లాన్ షో చేయాలి, జాయినింగ్ చేయాలి, వాళ్ళకు మీటింగ్ కి ఇన్వైట్ చేయాలి. आ जाओ मीटिंग. लोग नहीं आ रहे मीटिंग को, आप बुलाओ, उसमें पावर डाल के बुलाओ. पावर एक्शन. आप आएंगे तो आपकी जिंदगी बदलेगी. ఫోటో बताओ अपना. మనకు ఇది ఉన్న పెద్ద ఆయుధం ఏమున్నది? ఇది మన సక్సెస్ ప్రొఫైల్ బుక్. ఇది ఓపెన్ చేసి చూపెట్టండి. వీళ్ళందరూ ఎంత పెద్ద సక్సెస్ తీసుకున్నారు. ఇది మీకు కూడా కావాలి అనుకుంటే అక్కడ మీటింగ్కి రావాలి. చూపెట్టండి ఎక్కడ ఏ వ్యక్తి ఎక్కడికి వచ్చేసిండు. ఒక్కొక్క స్టోరీ ఇది మీ గురించి కూడా ఉన్నది. మీకు ఎప్పుడైనా నెగటివ్ థాట్ వచ్చిందనుకో बिजनेस गुरिंची, कभी भी आपको बिजनेस के लिए नेगेटिव थॉट है, ये बुक निकालो, 4-5 ड्यूसिटी का फेस देखो और ये याद करो. इस दिन की గుర్తు పెట్టుకోండి. అసలు ఈ ఎఫ్ఆర్యు ఎక్సైట్మెంట్ ఎట్లా ఉండే, ఈ ఎఫ్ఆర్యు మీటింగ్ చూసినప్పుడు మీ లోపల ఏం భావన ఉండే, అది గుర్తు చేసుకోవడానికి ఫోటో ఉన్నది. అబ్బా, ఇది నేను ఇక్కడ కూర్చున్నా కదా, ఇక్కడ నేను ఇక్కడో మధ్యలో కూర్చున్నా కదా, అక్కడ నుంచి స్టేజ్ మీద ఏం జరుగుతుంది చూసినా కదా, అది నాకు కావాలి. ఈ ఇమోషన్ గుర్తు రావాలంటే ఇది రోజు చూడాలి ఒకసారి. మార్నింగ్ లేవగానే ఇక్కడ నేను వస్తాను, ఇక్కడ నాకు డ్యూసిటీ కిరీటం పెడతారు, मैं यहाँ पे जाने वाला हूँ, ये पब्लिक में से ऐसा जाने वाला हूँ, सबको क्रॉस करके यहाँ पे जाऊंगा. ये इमोशन अंदर डालो. ये एसपी बाल साहब यहाँ पे सब खड़े रह के मेरे बारे में बोलेंगे, ब्रांड न्यू ड्यूसिटी. सोचो ऐसी कार मेरे को चाहिए, इनके बारे में पढ़ो. I was born in Vidisha and brought up in Jaipur. My parents are religious and renowned personality. ये पढ़ो तो आपका भी स्टोरी बनेगा. इनके बारे में पढ़ो, इनके बारे में पढ़ो, अपलाइन, डाउनलाइन, क्रॉस लाइन, ये 4-5 स्टोरी पढ़ो. इनका घर का फोटो देखो, इन्हों क्या थे देखो. ये देखने के बाद आपके अंदर का నెగటివిటీ చలే जाएगा. మీ లోపల ఉన్న నెగటివిటీ పోతుంది. అరే వీళ్ళ లైఫ్ మారిందంటే నేను ఎందుకు చేయలేను,
వీళ్ళని చూడండి, వీళ్ళ మీద ఎంత అప్పు ఉండే, 1.5 కోటి అప్పు ఉండే వీళ్ళకు. దీపక్ బిజినెస్ లో లాస్ అయితే వాళ్ళు ఎట్లా ఇవాళ ఫ్రీ అయిపోయినారు అప్పుల నుంచి. వీళ్ళ లైఫ్ వినండి, చూడండి, కొన్ని ఫొటోస్ చూడండి, ఈ వ్యక్తి చూడండి ఎట్లా ఉన్నారు. ఒకే కార్లో గ్యాస్ స్టవ్ పెట్టుకొని ఒక నెల గురించి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి, ఇవాళ ఒక ఊరు, రాత్రి చీకటి అయితే అక్కడే వండుకొని చెట్టు కింద తినేసి మళ్ళీ నెక్స్ట్ ఊరికి పోయినరు. అట్లా 1 మంత్ వాళ్ళు తిరిగి తిరిగి డ్యూసిటీ అయినారు. ఇంటి నుంచి బయలుదేరి घर से बाहर जाके स्टोव खाना रख लिया कार में। आज एक गांव मीटिंग हो गया, रात हो गई, झाड़ के नीचे खाना बनाया, खा लिया, कार में सो गए, अगले गांव चले गए। 1 महीने के अंदर ड्यू सिटी बन गए। एक एक स्टोरी देखो भाई, ఒక్కొక్క స్టోరీ చూడండి, వినండి, మీకు చాలా పవర్ వస్తుంది, आपको बहुत पावर मिलेगा ये फोटोज देखें। और यही आप लोगों को दिखाओ, लोगों को भी दिखाओ, तो आपको नए लोग आपके साथ आना स्टार्ट हो जाए। ठीक है, तो यही मुझे बताना था, ఇదే నేను చెప్పాలని అనుకుంటున్నా. సో ఆల్వేస్ సెల్ఫ్ టాక్ చేయండి. ఓకే, ఐఎమ్ ఫ్యాబులస్ అని చెప్పడం స్టార్ట్ చేయండి. నేను చేయగలుగుతా, ఐ క్యాన్ డూ ఇట్. ఓకే, ఐఎమ్ ది బెస్ట్, నేను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వ్యక్తి, నేను గొప్ప వ్యక్తినే, గొప్ప వ్యక్తి అవ్వడానికే నేను ఉన్నాను. ఐఎమ్ గ్రేట్, ఐ ఫీల్ గ్రేట్, ఐఎమ్ హ్యాపీ ఆల్వేస్. థ్యాంక్ యూ భగవంతుడా, నేను ఆల్వేస్ హ్యాపీ, స్మైలింగ్ ఉన్నాను. నేను ప్రాస్పరస్, నేను ధనవంతుల్లాగానే ఉన్నాను. చెప్పడం స్టార్ట్ చేయండి. అట్లా అట్లా అవుతుంది, అరే చెప్పడానికి ఏమున్నది, ఏదైనా డబ్బులు పోతుందా మీకు? చెప్పండి, చెప్తే ఒక రోజు ఫీలింగ్ వస్తుంది, ఫీలింగ్ వస్తే డబ్బు కూడా స్టార్ట్ అవుతుంది. ఫీలింగ్ రావాలి, అంత ఫీలింగ్ మీదనే ఉన్నది. మీరు ఏం ఫీల్ చేస్తున్నారో అది మీరు సాధిస్తారు. మీరు గొప్పగా ఫీల్ అయితే గొప్పతనం పెరుగుతుంది. నేను బికారి ఉన్నానంటే బికారితనమే వస్తుంది. నేను బీదోడును అని ఫీలింగ్ ఉంటే మీరు బీదోడు లాగానే ఉండిపోతారు. నేను గొప్ప వ్యక్తి అనుకోవడం, ఫీలింగ్ చేయడం గొప్పతనం మీ లోపల రావడం స్టార్ట్ అవుతుంది. मैं महान हूँ सोचना शुरू करेंगे तो महान गुण आने शुरू हो जाएंगे। मैं बेकार हूं, मैं तो गरीब हूं, मतलब आप गरीब ही रहेंगे। बोलना शुरू करो अपने आप से, लिखना शुरू करो, सेल्फ टॉक लिखो। मैंने कुछ लिखा, अभी मैं आपको कुछ बोलता हूं, सुन लो, ठीक है? तो बिफोर यू गोइंग टू स्लीप टू नाइट, आप आज रात को सोने से पहले अपने आप से कुछ सवाल पूछो। ओके, आस्क योरसेल्फ, వాట్ ఎమ్ ఐ డూయింగ్ టు మై సెల్ఫ్, मैं अपने आप के लिए क्या कर रहा हूं, నా గురించి నేను ఏం చేస్తున్నా. వాట్ am I doing to myself with the way I think, okay, the way I talk, the way I dress, the way I move. నేను నా గురించి ఏం చేస్తున్నా, నా ఆలోచన ఏవైతే ఉన్నది దానివల్ల నాకు ఏం చేస్తున్నా, నా డ్రెస్సింగ్ విధానంతో దానివల్ల నాకేం నేను చేస్తున్నా, నా మాట్లాడే విధానంతో నాకు నేనేం చేస్తున్నా, నేను పని చేసే విధానంతో నాకు నేనేం చేస్తున్నా. मैं अपने आप को अपने काम करने के तरीके से अपने आप को क्या कर रहा हूं, मैं अपनी सोच से अपने आप को क्या कर रहा हूं, मैं अपने ड्रेसिंग के तरीके से अपने आप को क्या कर रहा हूं, मैं अपने बात करने के तरीके से अपने आप से क्या कर रहा हूं. आप जैसा ड्रेस करेंगे वैसा आप अपने आप को बना रहे हैं. आप जैसा आप सोच रहे हैं वैसा आप अपने आप को बना रहे हैं. आप जैसा बोल रहे हैं वैसा आप अपने आप को बना रहे हैं. आप जैसा काम कर रहे हैं वैसा अपने आप को आप बना रहे हैं. आप कैसा बनाना चाह रहे हैं अपने आप, మీరు ఎలాగైతే ఆలోచిస్తున్నారో అట్లా మిమ్మల్ని మీరు నిర్మిస్తున్నారు, తయారు చేస్తున్నారు. మీరు ఎలాగైతే డ్రెస్ చేస్తున్నారో అది మిమ్మల్ని మీరు అలా నిర్మిస్తున్నారు, తయారు చేస్తున్నారు. మీరు ఎలా అయితే మాట్లాడుతున్నారో మిమ్మల్ని మీరు అలా తయారు చేస్తున్నారు. ఓకే, మీరు ఎలా అయితే పని చేస్తున్నారో మిమ్మల్ని మీరు అట్లా తయారు చేస్తున్నారు, నిర్మిస్తున్నారు. ఎలా నిర్మిస్తున్నారు? సక్సెస్ వైపా, గొప్పతనం వైపా, నార్మల్ వైపా, బేకార్ ఫెయిల్యూర్ వైపా? యూ హ్యావ్ టు డిసైడ్ ఇట్. మీ డ్రెస్సింగ్ తోనే అర్థం కావాలి మీరు సక్సెస్ వైపు వెళ్తున్నారు. మీ మాట్లాడే విధానంతో ఏర్పడాలి, అరే ఇతను సక్సెస్ వైపే వెళ్తాడని. మీ ఆలోచన సరళితోనే మీకు
ఏర్పడాలి. నేను సక్సెస్ వైపు వెళ్తున్నానని. మీ ఆలోచన మీరు చెక్ చేస్తే మీకు అర్థమైతది. నేను సక్సెస్ వైపు ఉన్నానా? గొప్పతనం వైపు ఉన్నానా? లేకపోతే బేకార్, నార్మల్, కష్టము, ఫెయిల్యూర్ వైపు ఉన్నానా? మిమ్మల్ని మీరు ఒకసారి అడగండి. నా ఆలోచనతో నా వైపు ఏమొస్తుంది? నేను ఏం ఆకర్షిస్తున్నా? వాట్ యామ్ ఐ అట్రాక్టింగ్ ఇంటు మై లైఫ్ విత్ ద వే ఐ థింక్? నా ఆలోచన సరళితో నేను ఏం ఆకర్షితం చేస్తున్నా నా వైపు? ఇట్లా కాదు భయ్, నాతో కాదు భయ్, ఇట్లా ఉన్నది భయ్, అది ఉన్నది, ఇది ఏం ఆకర్షిస్తున్నారు మీరు? అదే ఆకర్షిస్తున్నారు ఏవైతే మీరు ఆలోచిస్తున్నారు. నేను కార్ సాధిస్తా, నేను కష్టపడతా, నేను ఒక గొప్ప వ్యక్తి అయితా, ఇది నాకు లోపల నుంచి నేను ఇట్లా అనుకుంటే ఏం ఆకర్షితమైతది? అదే ఆకర్షితమైతది. నేను అదే సాధిస్తా ఒకరోజు. సో చెక్ చేయండి. మీ ఆలోచనతో మీరు ఏం మీ వైపు తీసుకొస్తున్నారు? మీ పనితో మీరెట్లా పని చేస్తున్నారు? ఇట్లా పని చేస్తే ఖచ్చితంగా నేను డ్యూసిటీ అయితా అని ఆ పని వైపు చూస్తే మీకు అనిపిస్తుందా? లేకపోతే నేను బ్రాంజ్ అయితానో లేనో, నేను సిల్వర్ అయితానో లేనో, ఇట్లాంటివి పని చేస్తున్నా. మీ పనితోనే మీకే అర్థం కావాలి. యెస్! నేను డ్యూసిటీ అయితానని. ఇట్లా లోపల నుంచి ఇట్లా బ్లడ్. ఓకే. ఆ ఉత్సాహం, ఆ ఎనర్జీ మన పనితోనే మనకు అర్థమైపోతాయి. हमारे काम में हमें ऐसा दिखना चाहिए कि यस मैं तो ड्यूसिटी जाने वाला हूँ। ये अंदर से सा एक्साइटमेंट आना चाहिए। ये काम में आपको महसूस होना नहीं महसूस हो रहा है मतलब आप वो काम नहीं कर रहे हो जो आपको ड्यूसिटी का महसूस करवाना चाहिए। वो नहीं कर रहे आप। ऐसा काम करो कि वो महसूस होए। ఇట్లాంటి పని చేయాలంటే ఆ ఫీలింగ్ లోపల నుంచి రావాలి. सो మీ పని ద్వారా మీరు ఏం ఆకర్షిస్తున్నారు? आप अपने जीवन में आपके काम से आप क्या आकर्षित कर रहे हैं? क्या अपनी ओर खींच रहे हैं? आपकी बोली से क्या खींच रहे हैं? आपकी सोच से क्या खींच रहे हैं? आपके ड्रेसिंग से क्या खींच रहे हैं? आपके फेस का भाव से क्या खींच रहे हैं? बदलो उसको, చేంజ్ ఇట్. మీ మీ థింకింగ్ ద్వారా ఏం ఆకర్షిస్తున్నారు? మీ ఆలోచన సరళి ద్వారా ఏం ఆకర్షిస్తున్నారు? మీ మాటల ద్వారా ఏం ఆకర్షిస్తున్నారు? మీ పని ద్వారా ఏం ఆకర్షిస్తున్నారు? మీ మీ ఫేస్ ద్వారా ఏం ఇట్లా ఉన్నారా? ఇట్లా ఉన్నారా? యూ డిసైడ్ ఇట్. మీరు ఏం కావాలి? అది సాధించడానికి ఇవన్నీ చేస్తున్నారా? మీ 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 భావం వలన, మీ మాట్లాడే తీరున వలన, మీ డ్రెసింగ్ వలన మీరు గొప్ప వ్యక్తి, సక్సెస్ వైపు వెళ్ళే వ్యక్తి అయితున్నారా? చెక్ యువర్ సెల్ఫ్. అదే మీరు ఆకర్షిస్తున్నారు. మార్చుకోండి. అండ్ నిజంగా ఇదంతా మీకు మీటింగ్స్‌లో నేర్పిస్తారు. అందు గురించి మీటింగ్‌కి రావాలి. చూడండి జస్ట్ ఆ వ్యక్తి ఎందుకు సాధించిండు? అతన్ని కాపీ కొట్టాలి. ఖతం అయిపోయింది. అతను సిస్టమ్ ఫాలో చేసిండు. మనం కూడా సిస్టమ్ ఫాలో కాపీ కొట్టాలి. ఖతం. ఒకరోజు మనకు కూడా వస్తది. ఎందుకు మీరు ఎక్సైటెడ్ ఉన్నారా? ఎందుకు మీటింగ్‌లో అడుగుతున్నామా అంటే, అందు గురించే అడుగుతున్నాం. ఆర్ యూ ఎక్సైటెడ్ అని అంటాము. ఇట్లా చెప్తే ఇట్లా కావాలి. ఎక్సైట్‌మెంట్ రావాలి లోపల. ఓకే. సో, మన లోపల ఫీలింగ్‌తోనే మనం ఆకర్షిస్తున్నాం. మీరు ఏం ఆకర్షిస్తున్నారు? మిమ్మల్ని మీరు అడగండి ఇవాళ. నా డ్రెసింగ్‌తో, నా విచారంతో, నా మాట్లాడే తీరుతో, నా పని చేసే విధానంతో నేనేం ఆకర్షిస్తున్నా నా జీవితంలో? నేను అనుకునేది, డ్రీమ్‌ది, గొప్పతనంది నేను ఆకర్షిస్తున్నానా? లేను అంటే చేంజ్ ఇట్. मेरे बातों से, मेरे काम से, मेरी सोच से, मेरे कपड़ों से, मेरे फेस के हाव-भाव से मैं क्या आकर्षित कर रहा हूँ? जो मैं चाहता हूँ अगर नहीं कर रहा हूँ तो बदल दो, ठीक है? యాక్ట్ టువర్డ్స్ యువర్‌సెల్ఫ్. పని చేయాలంటే ఎవరి మీద పని మన మీదనే మనకు పని చేసేది. ప్లాన్ చెప్పాలి అంటే ఎవరి మీద పని చేస్తున్నాము? ప్లాన్ చెప్తే మన లోపల మార్పొస్తది. నా గురించి నన్ను మార్చడానికే నేను వేరే వాళ్ళకు ప్లాన్ చెప్తున్నా. దాని యొక్క బై ప్రొడక్ట్ సైడ్ ఎఫెక్ట్ ఏమున్నది అంటే, ఆ వ్యక్తి లైఫ్ గూడా మారుతున్నది. అతను కూడా డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అయితాయి. మీకు పుణ్యం వస్తది. అంతే. मैं मेरे बदलाव के लिए काम कर रहा हूँ। मैं अपने आप को तैयार कर रहा हूँ। दूसरों को प्लान दिखाने से मैं अपने आप को तैयार कर रहा हूँ। उसका बाय प्रोडक्ट क्या है कि दूसरे का ज़िंदगी भी बदलेगा, उसके ड्रीम्स भी पूरे होंगे, आपको दुआ मिलेगी, आपको पुण्य मिलेगा। अब इससे ज़्यादा क्या चाहिए बोलो? तो शिकायतें छोड़ दो, नेगेटिव
कितना अपलाइन, डाउनलाइन, क्रॉस लाइन, दुनिया, గవర్నమెంట్, బారిష్, గర్మి, సర్ది, ఎక్కడ చూస్తే అక్కడ నెగటివ్ కనిపిస్తుంది. మనం మేనేజ్ చేయాలి, పాజిటివ్ చూడాలి అంతే. अरे अपने घर में हस्बैंड के अंदर भी बुराई दिखता है, बच्चों के अंदर भी, सास के अंदर भी बुराई दिखता है, ससुर के अंदर भी बुराई दिखता है, वैसे ही अपलाइन के अंदर भी बुराई दिखता है. तो फिर अब कहाँ, अभी क्या होगा बोला. ఓకే, అప్లైన్ లో కూడా ఈ ప్రాబ్లం, మా అప్లైన్ ఇట్లా ఉన్నారు, మా అత్తమ్మ ఇట్లా ఉన్నారు, మా మామగారు ఇట్లా ఉన్నారు, మా హస్బెండ్ ఇట్లా ఉన్నారు, మా పిల్లలు ఇట్లా ఉన్నారు. అరే ఎక్కపోతే అక్కడ నెగటివ్ ఆలోచించుకుంటూ పోతే మరి ఎట్లా జీవిస్తాం మనం చెప్పండి. మీరే అట్రాక్ట్ చేస్తున్నారు. ఓకే, సో వీ హ్యావ్ టు చేంజ్ ద వే వి టాక్. మనకు మనం ఏం మాట్లాడుకుంటున్నాము అది చేంజ్ కావాలి. మనలో మనం ఏం పని చేస్తున్నామో అది చేంజ్ కావాలి. మనం ఎట్లా డ్రెస్ చేస్తున్నామో అది చేంజ్ కావాలి. మన హావభావం చేంజ్ కావాలి. ఇది చేంజ్ చేసుకుంటే నిజంగా అంటున్నా, ఇవాళ మీరు డియూసిడి ఉన్నారు, ఈ ఫీలింగే మీకు ముందుకు తీసుకుపోతుంది. నేను పని చేస్తున్నా కదా, నేను ఖచ్చితంగా డియూసిడి ఉన్నాను, ఈ ఫీలింగే మీకు ముందుకు తీసుకుపోతుంది. నేను ఖచ్చితంగా ఆ కార్ కొంటాను, ఏ ఫోటో అయితే నేను రాసుకున్నా, ఈ ఫీలింగే మీకు ముందుకు తీసుకుపోతుంది. ఈ ఫీలింగ్ రావాలి. అండ్ మీతో మీరు అనుకోండి, ఐఎమ్ గ్రేట్, థ్యాంక్ యూ భగవంతుడా, ఐఎమ్ గ్రేట్, థ్యాంక్ గాడ్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రాస్పరస్, ఐఎమ్ వెల్దీ. ఓకే, ఏం కావాలి, ఐఎమ్ ఇన్ గుడ్ హెల్త్. నేను చెప్తున్నాను, జనాలు వస్తుండ్రు, నా దగ్గర పెద్ద టీం ఉంది, నాది చాలా పెద్ద టీం, నాది చాలా పెద్ద టీం అని అనుకోండి. ఇందర్వీర్ భయ్య మేము 9 years బ్యాక్ ఎప్పుడైతే స్టార్ట్ చేశామో, ఇందర్వీర్ భయ్య ఇంట్లోనే ఒక మీటింగ్ జరుగుతుంది. అప్పుడు ఏ మీటింగ్ లేదు, ఏ హాల్ లేదు, ఏ డిఎల్సిపి లేదు, ఓన్లీ సండే. ఓకే, ఇందర్వీర్ భయ్య ఇంట్లో మీటింగ్ ఉంటుంది. అక్కడ ఎంతమంది వస్తుండే? 5 మంది. ఆయన అప్పుడు నిలబడి, ఇందర్వీర్ భయ్య हमारा बहुत बड़ा हॉल होगा, हमारे बड़े बड़े मीटिंग्स होंगे, लोग भर भर के आ जाएंगे అంటుండే. నేను లోపల ఇదే సార్ ఇట్లా అంటున్నారు, ఇటు చూస్తే ఒక వ్యక్తి, ఇటు చూస్తే ఒక వ్యక్తి. సార్ అంటున్నాడు, వందలాది వేలాది మంది ఉంటారు అని అంటున్నారు. అతనికి కనిపించింది అది. నాకు చెప్తే నేను లోపల నుంచి అట్లా ఎట్లా అవుతుంది, మనం ఉన్నాము, ఇద్దరు ఎవరు లేరు, ఇట్లా చెప్తున్నారు, హాల్ ఫుల్ అవుతుంది. అరే హాలే లేదు, ఇంట్లో కూర్చున్నాము, హోమ్ మీటింగ్ లో కూడా జనాలు ఫుల్ లేరు. అప్పుడు మా అప్లైన్కి ఎంత గొప్ప నమ్మకం ఉన్నది. ఆ నమ్మకం వెనుక మేము వెళ్ళడం స్టార్ట్ చేసినాం, అప్లైన్ ని ఫాలో చేసినాం. యూ ఫాలో యువర్ అప్లైన్, మీ అప్లైన్ మీరు ఫాలో చేయండి. ఇవాళ నిజంగా హాల్ ఫుల్ అవుతుందా లేదా? ఇవాళ 50 మీటింగ్ లో హాల్ ఫుల్ అవుతుంది హైదరాబాద్ టీం. ఎందుకు? ఆ రోజు ఊహించినాం, విజువలైజ్ చేసినాం, ఇవాళ అది నిజం అయిపోయింది. ఐసే కార్స్ ఆయింగే సబ్కు అంటుండే, ఆ బొగుల్గుండాలో అన్ని బైక్స్ ఉంటుండే, ఏ కార్ భర్ జాయింగే అంటుండే ఆయన. ఇవాళ కార్ ఫుల్ అయిపోయినాయి. ఎందుకు? ఆ సెల్ఫ్ టాక్ చేయడం స్టార్ట్ చేసిన, విజువలైజ్ చేయడం. నా టీంలో ఇంతమంది వస్తారు, నా టీంలో లక్షలాది మంది ఉంటారు, నా టీంలో వందల మందికి కార్ వస్తుంది, చెప్పడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఒక రోజు అది సాధ్యమవుతుంది. ఓకే, ఇదంతా కావడానికి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి, సిస్టమ్ని మీరు నమ్మండి, మీ అప్లైన్ని మీరు నమ్మండి. లే సార్ ఇవాళ నా దగ్గర డబ్బు ప్రాబ్లం ఉన్నది. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఎంత బ్రోక్ ఉంటే కూడా స్టిల్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. ఓకే, లే సార్ చాలా దుఃఖం ఉన్నది నాకు, నా జీవితంలో అస్సలు చాలా దుఃఖం ఉన్నది. నో ప్రాబ్లం. మీరు ఎంత దుఃఖంలో ఏడ్చుకుంటే కూడా పర్వాలేదు, స్టిల్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు మార్చగలరు. ఎందుకు అంటే మీ చేతిలో విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. సిస్టమ్ పట్టుకుంటే అది చేంజ్ కావచ్చు. లేదు సార్ నేను చాలా ప్రయత్నం చేస్తున్నా కానీ అది అయితలేదు, నేను అనుకునేది సాధించలేకపోతున్నా. నో ప్రాబ్లం, స్టిల్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇంకా బిలీవ్ చేయండి, సిస్టమ్ మీద వర్క్ చేయండి. ఇవాళ మీరు చేసేది మీరు సాధించలేకపోతున్నారు, కానీ ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా మీరు అది సాధిస్తారు. ఓకే, సో డోంట్ స్టాప్. ఆగేది లేదు, చేసుకుంటూ పోండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి,
మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, మిమ్మల్ని మీరు గౌరవం ఇవ్వండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఆత్మవిశ్వాసం నింపుకోండి. నన్ను నేను ప్రేమిస్తున్నా, నన్ను నేను గౌరవిస్తున్నా, నేను చేయగలుగుతా. ఎందుకంటే నా లోపల ఉన్నది అది. ఎందుకు ఉన్నది అంటే నా వెనుక విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది. అప్లైన్ ఉన్నారు కదా. अपने आप से लव करो, अपने आप से प्यार करो, अपने आप पे भरोसा रखो. क्यों? क्योंकि मेरे पीछे अपलाइन है, विनिंग टीम सिस्टम है, ఎస్వి బాల్ సార్ है. ఓకే, ఇది మాటి మాటికి మనం రిమైండ్ చేసుకోవాలి, ఇది గుర్తు పెట్టుకోవాలి. ఎంత హార్డ్ అనిపిస్తే కూడా బిలీవ్ యువర్ సెల్ఫ్, అది ఈజీ అయిపోతుంది. లేదు సార్ ఇది సాధ్యం కాదు, బిలీవ్ యువర్ సెల్ఫ్, ఒక్కరోజు సాధ్యం అవుతుంది. కీప్ గోయింగ్. ఓకే, సో మనకు మనము బిలీవ్ చేసుకోవడమే ఉన్నది. ఇది మీరు చేయండి. నో మ్యాటర్ హౌ హార్డ్, ఎంత హార్డ్ ఉంటే కూడా అది ఈజీగా అయిపోతుంది. మీరు చేయడం స్టార్ట్ చేయండి, బిలీవ్ చేయండి. ఓకే, లే సార్ నేను ఎన్నోసార్లు చేసినా కానీ ఫెయిల్ అయిపోయినా, చిన్నప్పుడు కూడా ఫెయిల్ అయినా, వెస్టీజ్లో కూడా కొంతమందికి ప్లాన్ చెప్పినా ఎవరు రావట్లే, నేను ఫెయిల్ అయిపోయినా. నో ప్రాబ్లం, స్టిల్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సిస్టమ్ ఫాలో చేయండి, మీరు సక్సెస్ అవుతారు. कितना भी आप फेल हो गए, नहीं हो पा रहा है, नो प्रॉब्लम, फिर भी आप फिर खड़े हो जाओ, कीप गोइंग, फिर आगे बढ़ो, फिर नए आदमी से बात करो, अपने आप को ही विश्वास में डालो. ठीक है, तो आपका फ्रीडम और आपका सक्सेस, आपके सपने जो आप लिखे वो पूरे होने वाले. మీరైతే రాసుకున్నారు అది నిజంగా ఒక రోజు ఫుల్ఫిల్ అవుతాయి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. లే సార్ ఇది నేను మానేస్తా, ఇది నో ప్రాబ్లం. మానేస్తే ఏమొస్తుంది ఒకసారి ఆలోచించండి. వదిలేస్తే ఏమైతుంది ఆలోచించండి. నాకు దీంట్లో నచ్చింది ఒకటే, నేను ఫస్ట్ నాకు కార్ రాలే, కానీ కార్ రావచ్చు అని నా లోపల పాజిటివ్ థింకింగ్ వచ్చింది కదా, దానికి విలువ ఉన్నది. అదే మన గొప్ప సంపద. ఫస్ట్ మాకు పెద్ద ఇల్లు రాలే, ఫస్ట్ మేము ఫారెన్ ట్రిప్‌కి వెళ్ళలే, కానీ ఫారెన్ ట్రిప్ వెళ్ళి రావచ్చు అని ఒక ఆత్మవిశ్వాసం ఇక్కడ వచ్చింది కదా, అది గొప్ప సంపాదన మన. అదే గొప్ప నిధి, వెల్త్ మనం. ఎందుకంటే ఆ ఆలోచన వచ్చింది, అందు గురించి అది సాధించాం. కార్ వచ్చేసింది, ఇల్లు వచ్చింది. సో ఈ పాజిటివ్ ఇది వస్తది అని ఎవరు చెప్తారు? వెస్టీజ్ విన్నింగ్ టీమ్‌లో లేకపోతే బయట ఎవరైనా చెప్తారా? ఎవరైనా మీకు పిలిపించి చెప్తారా? నువ్వు నాతో రా, నీకు మర్సిడీస్ వస్తదని ఎవరైనా చెప్తారా? నువ్వు నాతో ఉండు, నీవు నేను కలిసి పెద్ద ఇల్లు మనం సాధించొచ్చు అని బయట ప్రపంచంలో ఏదైనా సిస్టమ్ మీకు చెప్తుందా అట్లా? ఇక్కడ ఉన్నది. ప్రతి అడుగులో హెల్ప్ చేసే వాళ్ళు అప్లైన్ ఉన్నారు, సిస్టమ్ ఉన్నది. हर स्टेप में हेल्प करने के लिए अपलाइन है, सिस्टम है, तो इसको एंजॉय करो, एंजॉय द वर्क. फेल्यूर आएगा, हर जगह फेल्यूर आता है. ठीक है, कई कपड़े के दुकान बंद हो गए, कई होटल्स बंद हो गए, कई सॉफ्टवेयर कंपनी बंद हो गए, कई होटल्स बंद हो गए, तो क्या हुआ? फिर भी नए होटल्स भी खुल रहे, नए सॉफ्टवेयर कंपनी भी खुल रहे. ठीक है, तो फेल्यूर को देख के कोई भी निर्णय नहीं लेता, सक्सेस को देख के निर्णय लेता. तो आप भी सक्सेस को देखकर निर्णय लो. सक्सेस को देखने के लिए ये है सक्सेस प्रोफाइल, इसको देखो, बाकी कुछ मत देखो. अपने अपलाइन को देखो, सिस्टम को देखो, बाकी कुछ मत देखो. ఓకే, సక్సెస్ ని చూసి నిర్ణయం తీసుకుంటాము, ఫెయిల్యూర్ ని చూసి నిర్ణయం తీసుకోలేము. సక్సెస్ చూడాలంటే ఇది చూడండి. ఇంతమంది ఇక్కడ సక్సెస్ తీసుకున్నారు అంటే నెక్స్ట్ మీరున్నారు. ఫెయిల్యూర్ చూడకండి ప్రపంచం. ఠీకే, దట్స్ ఆల్. ఇవాళ మనము అనుకునేది చెప్పేశాను. సో అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. ఇంకా పని చేద్దాం, ఇంకా పని చేద్దాం. పని మల్టిప్లై అయిపోతుంది. అండ్ నిజంగా ఒక పెద్ద టీం క్రియేట్ చేస్తే పెద్ద పెద్ద కళలు నిజమైపోతాయి. సో మీ అప్లైన్ మీతో ఉన్నారు, అప్లైన్ చేతులు పట్టుకోండి అండ్ అనుకునేది సాధించండి. సో మేము మీతో ఉన్నాము, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది, ఎస్పి బాల్ సార్ ఉన్నారు, అండ్ ది బెస్ట్, వరల్డ్ లో ది బెస్ట్ కంపెనీ వెస్టీజ్ ఉన్నది మీ గురించే, మన గురించి. దాని మీద నమ్మకం పెట్టుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. అండ్ బ్యాక్ టు సురేష్ భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ భయ్య, थैंक यू. तो आपको
मुझे होस्ट देना पड़ेगा। 1 मिनट। सुरेश जी, सुरेश जी, सुरेश भैया थोड़ा एक बार आप हैंड रेस करेंगे तो मैं आपको आ, 1 मिनट। सबसे पहले रिकॉर्डिंग को बंद कर देंगे। 1 मिनट भाई।